వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నా పేరు మహమ్మద్ రసూల్. ఈరోజు మన ముఖ్య అతిథి అనంతపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్ మురళి. జేఎల్ మురళి ఈరోజు మన చెంత ఉన్నారు. మరిన్ని వివరాలు జేఎల్ మురళిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక యువ నాయకుడిగా జేఎల్ మురళి ఏ విధంగా రాజకీయ ప్రస్థానం చేశారు? 10వ తరగతి నుంచే ప్రారంభమైంది. 10వ తరగతిలో అనుకోకుండా స్కూల్ పీపుల్ లీడర్ అయ్యా. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ పార్టీలో ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ తరపున నేను కాలేజ్ సెక్రటరీగా గెలిచా. తర్వాత సీనియర్ ఇంటర్మీడియట్లో కాలేజ్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో జాయింట్ సెక్రటరీగా కంటెస్ట్ చేశా. అప్పటికి స్టూడెంట్ ఎలక్షన్స్ అన్నీ కూడా బ్యాన్ అయ్యాయి. ఆ తర్వాత డిగ్రీ పూర్తయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఆ తర్వాత 2004లో మొట్టమొదటిసారి ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చేటప్పటికి అప్పటికి యూత్ కాంగ్రెస్లో ఒక నాయకుడిగా నేను పనిచేస్తూ వస్తున్నా. 2005లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 3వ డివిజన్ కార్పొరేటర్గా నా ప్రస్థానం మొదలవ్వడం జరిగింది. అంటే విద్యార్థి దశ ఎక్కడ జరిగింది? అనంతపురమా లేకపోతే ఎక్కడ జరిగింది? నేను మొదటి తరగతి నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ వరకు కూడా నర్పల్లలో నా విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తర్వాత డిగ్రీ నుంచి అంతా కూడా నేను అనంతపూర్లోనే నా విద్యాభ్యాసం పూర్తి కావడం జరిగింది. అంటే విద్యార్థి దశ రాజకీయాలు అంటే ఏఎస్ఎఫ్ వామపక్ష పార్టీల సంబంధం ఉన్నటువంటి వాటితో వచ్చారు. ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్లో ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యల కోసం ఆ రోజు అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆ విధంగా విద్యార్థుల యొక్క మన్ననలు పొందడం, చివరి వరకు కూడా ఏ విద్యార్థికి కష్టం వచ్చినా కూడా ఆ విద్యార్థి కష్టంలో పాల్పంచుకోవడానికి ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఆ రోజు అనేక సమస్యల కోసం పోరాడడం జరిగింది. ఆ విధంగా నాకు ఒక గుర్తింపు రావడం కూడా జరిగింది. రాజకీయ పాఠాలు ఏఎస్ఎఫ్ నుంచి ప్రారంభమయ్యాయి. నాకు రాజకీయ పాఠాలు ఏఐఎస్ఎఫ్ అనేది కాదు, కానీ మా తాతగారి పేరు జేసీ నారాయణప్ప. ఈయన తరిమల నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి సాన్నిహిత్యంతో వీరిద్దరు కూడా అంటే తరిమల నాగిరెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో ప్రతి దాంట్లో కూడా వెన్నంటి ఉంటూ బాసటగా మా తాతగారు నిలుస్తూ ఉండేవారు. మరి అలాంటి సందర్భంలో చిన్నప్పటి నుంచే ఈ తరిమల నాగిరెడ్డి గారు ఎలా ఉండేవారు, అసలు కమ్యూనిస్టులు అంటే ఏమి, కమ్యూనిస్టులు ఎవరి కోసం పనిచేస్తారు అనే విషయాన్ని మా తాతగారు ప్రతిరోజు కూడా నాకు చెప్తూ వచ్చారు. ఆ విధంగా నాలో ఎక్కడో తెలియని విధంగా ఆ కమ్యూనిజం భావాలు, అంటే కమ్యూనిజం అంటే ప్రజలకు సేవ చేయడం అని నేను నమ్మాను. అందుకోసమే నాడు విద్యార్థి దశలోనే ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్లో జాయిన్ కావడం జరిగింది. సో ఏఎస్ఎఫ్లో ఉన్నారు సాధారణంగా కమ్యూనిస్టులు ఇతర పార్టీలని బుర్జువా పార్టీలు అంటారు. మరి మీరు కమ్యూనిజంలో ఉండి ఏఎస్ఎఫ్ లీడర్గా ఎదిగినటువంటి వారు మరి ఈ పార్టీల్లోకి ఎలా వచ్చారు? మరి నా విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఫ్లో ప్రారంభమైన నా విద్యార్థి దశ పూర్తి అయ్యేటప్పటికీ ఆనాటికి విద్యార్థి ఎన్నికలు అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత నేను విద్యార్థి దశ పూర్తి అవగానే నేను ఏం చేశా, వెంటనే ఆ రోజు ఈ దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్గా ఒక యువజన కాంగ్రెస్లో నేను నా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా నేను రాష్ట్ర స్థాయి వరకు యువజన కాంగ్రెస్లో ఒక నాయకుడిగా ఎదగడం. అంటే అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు విద్యార్థి యూనియన్లని రద్దు చేశారు, సంఘాలు ఎన్నికలు. సో ఆ విధంగా మీరు యూత్ కాంగ్రెస్ వైపు వచ్చేసారు. అంటే రాష్ట్ర పదవులు చేశారా లేదా జిల్లా పదవులు చేశారా యూత్ కాంగ్రెస్లో? జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర పదవుల వరకు నేను యువజన కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. యువజన కాంగ్రెస్లో కూడా అనేక పోరాటాలు చేశాం. ఆ రోజు మేము ఉద్యమాలు చేశాం. యువతకు అనేక అవకాశాలు లభించాలా, ఉద్యోగాలు రావాలా అనే విషయం పైన అనేక పోరాటాలను చేయడం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మీరు బి నారాయణ రెడ్డి గ్రూప్లో మాజీ ఎమ్మెల్యే, అప్పటి
నేత, అనంతపురం ఎమ్మెల్యేగా అప్పట్లో ఉన్నటువంటి బి నారాయణ రెడ్డి ఫాలోయర్ కావచ్చు. నేను 2005లో యాక్టివ్ రోల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అనంతపురం ఎమ్మెల్యేగా బి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. అటువంటి సందర్భంలో అనంతపురం ఎమ్మెల్యేగా ఒక సుపరిచితుడు, అందరికీ అంటే మంచితనాన్ని నేర్పించగలిగే ఒక వ్యక్తిగా బి నారాయణ రెడ్డి గారికి ఒక మంచి పేరుంది. మరి ఆయనకు ఆకర్షితులయ్యాం. ఆయన ఆ రోజు మా బావగారైనటువంటి మల్లికార్జున గారు, బండి శ్రీరాములు గారు ఆ రోజు నన్ను తీసుకొని వెళ్ళి పరిచయం చేసిన తర్వాత, యువకుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఈ అబ్బాయిని 3వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేయిస్తామంటూ ఆ రోజు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ విధంగా నాకు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్పొరేటర్గా గెలిచిన తర్వాత అనంతపురం నగర సమస్యల కోసం అనేకమైనటువంటి విషయాలపై నా వాణిని, నా బాణిని ఆ రోజు నగరపాలక సంస్థలో వినిపించడం జరిగింది. అనేక సమస్యలను పోరాడి పరిష్కరించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాగునీటికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. PABIR వాటర్ ఇప్పట్లా అప్పుడు నగరానికి అనంతపురం అంటేనే కరువు, నీళ్ళ కోసం యుద్ధాలు జరిగాయి. ఎస్. మరి అలాంటి పరిస్థితుల్లో నేను కార్పొరేటర్గా ఎన్నికయ్యా. నేను 3వ డివిజన్ కార్పొరేటర్గా, మా బావగారైనటువంటి మల్లికార్జున గారు 6వ డివిజన్ కార్పొరేటర్గా, మా అన్నగారు AVS ప్రసాద్ గారు 7వ డివిజన్ కార్పొరేటర్గా, మా అంకుల్ 13వ డివిజన్ కార్పొరేటర్గా ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది. శ్రీరాములు గారు, బండి శ్రీరాములు గారు, ఆయన డిప్యూటీ మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. మరి ఈ విధంగా మేమంతా కూడా కలిసిమెలిసి తిరుగుతూ, కలిసిమెలిసి ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల కోసం ఉద్యమిస్తూ, పోరాటం చేస్తూ వాటిని పరిష్కారం చేయడం కూడా జరిగింది. అంటే 5-6 మంది కార్పొరేటర్లు అనంతపురంలో అంటే పంచుకున్నారా మీరు అనంతపురాన్ని? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మా పాలకవర్గం, నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్పగలుగుతా. ఆ రోజు 2005లో ఉన్నటువంటి పాలకవర్గం నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఎందుకంటే దాదాపు మెజారిటీ 90% అంతా కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ ఈ విధంగా వచ్చారు. ఈరోజు అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది అప్పటి పాలకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వారికి సమస్యలపైన అవగాహన, ప్రజలకు పనిచేయాలనే తపన ఆనాడు ఉన్నటువంటి అనేక మంది కార్పొరేటర్లుగా గెలిచిన వారికి ఉంది కాబట్టే ఈనాటికి కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా మా అన్నగారైతేనే, మా బావగారైతే వీరంతా కూడా రాజకీయాల్లో ఈ విధంగా రాణించడానికి కారణం ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ముందుండడమే. అంటే ఇంతటి నాయకత్వ పటిమ, ఆ లక్షణాలు ఎట్లా పుణికి పుచ్చుకున్నారు మీరు? మా తాతగారు కమ్యూనిజం భావాలు చిన్నప్పటి నుంచే, మనం పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, 10 మందికి మంచి చేయాలా, మనం పుట్టేది ప్రతి ఒక్కరు కూడా పుడతారు, పుట్టడం కాదు 10 మందికి మంచి చేయాలనే విధానాన్ని మా తాతగారు నేర్పించారు. మా తాతగారికి భూస్వామి, మా తాతగారు వాళ్ళ తాతకు అంటే మా తాతగారి నాన్నకి ఒకడే కొడుకు మా తాత. మా తాతగారికి కూడా మా నాన్న ఒకడే, మా నాన్న టీచర్. మరి అలాంటప్పుడు భూస్వామి, దండిగా భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులను అంటే తన కుటుంబంలోని వ్యక్తులను ఇతరులకు సేవ చేసే విధంగా మలచాలా అన్నదే మా తాతగారి భావన. అందుకే నాడు మా తాతగారు అనేకమైనటువంటి విషయాల్ని నాకు తెలియజెప్తూ వచ్చారు. నిరంతరం ఈ రోజుకు కూడా నేను ఈ విధంగా ఎదగడానికి, నిరంతరం ప్రజల సమస్యల కోసం పాటుపడడానికి, నిరంతరం ప్రజలకు ఉపయోగపడడానికి ఆ రోజు మా తాతగారు నాకు అందించినటువంటి ఆ సూక్తులు, ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలే నేను ఈరోజు వాటిని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తున్నా. అంటే మీరు మొట్టమొదటిసారిగా ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డారు అంటే యాజ్ ఎ కార్పొరేటర్గా. అందులో అది ఫస్ట్ కార్పొరేషన్, మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఏర్పడింది అనుకుంటా. నేను నా ప్రస్థానం 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్ నుంచి నేడు అర్బన్ బ్యాంక్ చైర్మన్ వరకు ఎన్నో పదవుల్ని, అంటే స్కూల్ పీపుల్ లీడర్గా, కాలేజ్ సెక్రటరీగా, కాలేజ్ చైర్మన్గా, ఆ తర్వాత
మున్సిపల్ 3వ డివిజన్ కార్పొరేటర్గా, జిల్లా ప్రణాళికా సంఘ సభ్యులుగా, టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, తర్వాత అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నేటి వరకు ఈ పదవులు ఏవైతే పొందానో ఇవన్నీ కూడా నేను పోటీ చేసి గెలుపొందినవే. ఏవి కూడా నాకు ఉచితంగా ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో చేసింది కాదు. కానీ నామినేటెడ్ పదవులు ఏవి? నామినేటెడ్ పదవుల్లో ఏవి కూడా నేను ఇంతవరకు లేదు. నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికలో నాకు ఇంతవరకు కూడా విజయం లభించింది అనే విషయాన్ని మాత్రం మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు బిఎన్ఆర్ యొక్క అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వి నారాయణ రెడ్డి యొక్క అనుచర గణంగా లేకపోతే ఆయన నాయకత్వం వెళ్తున్నటువంటి సందర్భంలో కార్పొరేటర్ పదవి పొందడానికి పెద్ద ఫ్యాక్షన్ నడిచింది అంటారు. అసలు ఏంటి ఆ ఫ్యాక్షన్, ఎందుకోసం? నేను రాజకీయాల్లో వచ్చినప్పటికీ ఫ్యాక్షన్ లేదు. వాస్తవంగా మీ ప్రాంతంలో, మా ప్రాంతం వేణుగోపాల్ నగర్ నీరుగంటి వీధిలో 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం ప్రారంభమైంది. అది అప్పుడు ఉన్నటువంటి బియ్యపు లక్ష్మీరెడ్డి గారి కుటుంబం, ఇంకొక కుటుంబం మీకు తెలిసిందే, పౌరాల కృష్ణ తెలిసిందే. మరి ఇందులో భాగంగా ఆ రోజు మున్సిపల్ కౌన్సిలర్గా లక్ష్మీరెడ్డి గారు ఆ రోజు పోటీ చేయడం జరిగింది. అప్పట్లో వారి మధ్య ఏవో గలాటలు జరిగాయి, కొట్టుకోవడం వరకు వెళ్ళింది. ఆ తర్వాత చాలా హర్ట్ అయినట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి భాస్కర్ రెడ్డి గారు, భీమా భాస్కర్ రెడ్డి గారు రాజకీయాల్లో అనంతపురం నగర యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షునిగా పనిచేశారు. మరి అలాంటి సందర్భంలో ఆ నగర అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి ఆ భాస్కర్ రెడ్డి గారిని మరియు అతని ఈ సోదరుడైనటువంటి వ్యక్తిని ఇద్దరిని కూడా ఆ రోజు హత్య గావించడం జరిగింది. ఈ హత్యకు కారణం ఎదుటివారే అనే ఆ కక్ష కార్పణ్యాలు అలా రగులుకుంటూ వస్తుండేవి. మరి అలాంటి పరిస్థితుల్లో భాస్కర్ రెడ్డి గారు, భీమా భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా బావగారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎందుకంటే మల్లికార్జున గారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎందుకంటే మల్లికార్జున గారు అనంతపురం పట్టణంలో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. సో ఆయన దగ్గరికి వస్తుండేవారు. మరి ఈ విధంగా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ వైరుధ్యం ఇవన్నీ కూడా తిరిగి అవి మా వరకు చేరాయి. తిరిగి ఒకరినొకరు అంతం చేసుకునే పరిస్థితి వరకు ఇవి వచ్చాయి. అయితే నేను అప్పట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశా. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక యువకునిగా నేను ఎప్పుడు కూడా అంతకుముందు కూడా నాకు ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్నగారు ఒక టీచర్, మాకు ఒక భూస్వామి కూడా. ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకు కానీ, మీకు ఇంకొక విషయం ఘంటాపథంగా చెప్పగలుగుతా, నేను పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా నాకు ధూమపానం కానీ మద్యపానం కానీ ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అంటే నా తల్లిదండ్రులు కానీ నాకు ఏ విధమైనటువంటి ఇది నేర్పారు, ఎటువంటి సంస్కారం నేర్పారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మరి ఆ విధంగా నేను వచ్చినప్పుడు అనుకోకుండా అప్పుడు జరిగినటువంటి ఆ ఫ్యాక్షన్లో, అంటే ఆ ఫ్రెండ్షిప్ మధ్యన ఉన్నటువంటి ఫ్యాక్షన్ మీకు అంటుకుందా? ఫ్యాక్షన్లో ఆ మరకలు మాకు కూడా అంటుకోవడం జరిగింది. మరి ఒక ఉన్నత విద్యాభ్యాసకుడిగా, ఒక సమాజానికి ఏదైనా మంచి పేరు తేవాలా, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలా, సమాజానికి ఉపయోగపడాలా అనే నా తపన కొంతకాలం ఇదయింది. ఏదైతే నేను తిరిగి కార్పొరేటర్గా పనిచేశా, కార్పొరేటర్గా గెలిచా, ప్రజల మన్ననలు పొందా, నేను గర్వంగా చెప్పగలుగుతా. నాడు కార్పొరేటర్గా వేణుగోపాల్ నగర్లో ఉన్నటువంటి నీటి కొరతను తీర్చగలిగా నేను ఆ రోజు. ఆ తర్వాత అనేకమైనటువంటి రోడ్లను వేయించగలిగా, కాలువలను వేయించగలిగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండగలిగా. నా 5 సంవత్సరాల కార్పొరేటర్గా నేను పనిచేసిన కాలంలో ఒక్క అవినీతి మరక లేకుండా ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగానే నాకు ఆ పొద్దు కాంగ్రెస్ అధిష్టానం నన్ను గుర్తించి ఆ రోజు నాకు జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా అవకాశం ఇచ్చారు. నాడు జరిగినటువంటి జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో కూడా నేను అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రణాళికా సంఘ సభ్యుడిగా ఈ జిల్లాకు అభివృద్ధికి చేస్తున్నటువంటి ప్రణాళికల్లో నా వంతు భాగంగా కూడా ఆ రోజు నేను
తోడ్పాటునివ్వడం జరిగింది. అంటే కార్పొరేటర్గా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి అంశం ఏముంది? నాడు అంతకుముందు నేను మొట్టమొదటి కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేశా. గతంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఉండేవారు. కౌన్సిలర్ ఏరియా చాలా పెద్దది. నాడు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా అనంతపురం పట్టణంలో తాగునీటి సమస్య ఉంది. వారికి కుళాయి కావాలంటే డబ్బులు, ఇంటికి గుత్త వేపించాలంటే పన్ను, వాళ్ళ వీధుల్లో లైట్ వేయించాలంటే డబ్బులు తీసుకునే పరిస్థితిలో నాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నత విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తిగా, మా తాతగారు అలవరిచిన ఒక కమ్యూనిజం, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక తపన ఉన్నటువంటి వ్యక్తిగా నాడు తారక రామ కొట్టాలు, ఆ తర్వాత ఎన్టీఆర్ కాలనీ, ఈ 2 కాలనీలలో కూడా పేదలు నివసిస్తూ ఉండేవాళ్ళు. వారికి తాగునీరు లేదు, మురికి కాలువలు లేవు. మరి వారు ఒక దేవుని యొక్క మాన్యంలో చిన్న చిన్న కొట్టాలు వేసుకుని జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నాటి ఎమ్మెల్యేతో వారందరికీ కూడా పట్టాలని ఇప్పించాం. ఆ తర్వాత తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశా. ఆ ప్రాంతంలో మురికి కాలువలను ఏర్పాటు చేశా. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్ అని పిలువబడే ఆ వేణుగోపాల్ నగర్లో ఎక్కడైతే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మొదలవుతుందో అక్కడి నుంచి గుత్తి రోడ్డు వరకు నాడే నేను డబల్ రోడ్డును వేయించడం కూడా జరిగింది. ఫ్లడ్ లైట్లను వేయించడం జరిగింది. డివైడర్లను కూడా నాడే ఏర్పాటు చేశానంటే నా యొక్క అంటే ప్రజలకు సేవ చేయాలా, ఒక మంచి పేరు తెచ్చుకోవాలా అనే ఒక లక్ష్యంతో తప్ప నేను నాటి నుంచి 2005లో కార్పొరేటర్ అయినప్పటి నుంచి నేటి వరకు ఈ 20 సంవత్సరాల కాలంలో 1,00,000 రూపాయల వర్క్ కూడా నేను ఎక్కడ చేయలేదు. అంటే నేను పనుల కోసమో ఏదో డబ్బుల కోసమో నేను పనిచేయలేదు. నాకు నాటి నుంచి నేటి వరకు కూడా ₹1 మురళి తీసుకొని ఒక పని చేస్తాడు అనే ఒక పేరు తెచ్చుకోలేదు. ఏదైనా కష్టంలో ఉంటే ఉపయోగపడతాడు అనే ఒక దీన్ని నేను ఈ సమాజంలో ముఖ్యంగా అనంతపూర్లో తెచ్చుకోవడం జరిగింది. అయితే ఒక విమర్శ ఉంది, కార్పొరేటర్గా మీరు మీ ప్రాంతంలో ఉన్నట్టు ప్రాంతంలో ఆ వంక ప్రాంతాలని కొంత ఆక్యుపై చేశారు అనేటువంటి ఒక విమర్శలు వచ్చాయి. వంక ప్రాంతంలో నాకు తెలిసి మా ఏరియాలో బస్ స్టాండ్ ఏరియాలో పెద్ద వంక వెళ్తుంది కదా. అవును, ఆ ప్రాంతంలో ఎక్కడా మాకు స్థలాలు లేవు. ఆ ప్రాంతంలో ఆ వంక ప్రాంతంకు సంబంధించి ఎక్కడా కూడా మాకు 1 ఇంచు కూడా మాకు స్థలం లేదు. అది నిరాధార. పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి మీ విషయంలో దానిపైన. నాకు సోమనాథ్ నగర్లో ఒక సైట్ ఉంది. అప్పుడు 2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వడ్డెర వెంకటేష్ మరియు రమాదేవి వారికి సంబంధించినటువంటి భూమి వారికి ఏదో అవసరం ఉంది, అది కొనమని నాడు నాకు 33 లక్షల రూపాయలకు 8.5 సెంటుని ఆ రోజు నాకు వారితో కొనివ్వడం జరిగింది. నేను వారి అందరికీ కూడా డీడీలు ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసుకున్నా. వారి పేరు నుండి, వాళ్ళ తండ్రి గారి పేరు నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్ని తిరిగి నా పేరు మీద, నా భార్య పేరు మీద తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా వంకవార ఉంది అని అంటే సోమనాథ్ నగర్లో ఆ రోజు నేను తీసుకున్నటువంటి ఆ 8.5 సెంటు తప్ప ఎక్కడ కూడా నాకు బయట వంకవార ఎక్కడ ఉండేటివి లేవు. సో మీరు బిఎన్ఆర్ ఫ్యామిలీతో ట్రావెల్ అయ్యేటువంటి వారు, మీరు కానీ మీ బావ కానీ, అదేవిధంగానే బండి శ్రీరాములు, ఆయన దివంగత నాయకుడు, మాజీ కార్పొరేటర్. సో మీరంతా ఒక్కసారిగా ఉన్నటువంటి సందర్భంలో బిఎన్ఆర్ కుటుంబం నుంచి ఎందుకు మాజీ మంత్రి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సింగనమల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి శైలజ్నాథ్ వెంట నడిచారు? మళ్ళా 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో బిఎన్ఆర్ గారు అనంతపురం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. నాడు నేను మీకు తెలిసిందే ఆనాడు ప్రముఖ పాత్ర పోషించా. తర్వాత 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో బిఎన్ఆర్ గారికి టికెట్ కాకుండా వారి తమ్ముడైనటువంటి గురునాథ్ రెడ్డి గారికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉండగానే బిఎన్ఆర్ గారు ఉండగానే తమ్మునికి గురునాథ్ రెడ్డి గారికి టికెట్ రావడం జరిగింది.
మరి ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అన్నీ నేనై వ్యవహరించా. ఆ రోజు ముందుండి గురునాథ్ రెడ్డి గారి గెలుపుకు మేము, మా కుటుంబము, నా తరపున ఉన్నటువంటి నా స్నేహితులైతేనే మేము పనిచేశాం. బిఎన్ఆర్ గారి కుటుంబం నుంచి కూడా ఏ రోజు మేము ఏమీ ఆశించలేదు. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క మంచితనం, వారు 10 మందికి మంచి చేసే విధానాన్ని నేను అలవాటు చేసుకున్నా. వారు మాట్లాడించే మాట్లాడే విధానాన్ని కూడా నేను అలవరుచుకున్నా. ఆ విధంగా ఆ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది మాకు. ఆ కుటుంబంతోనే మేము నడిచాం. 2012లో మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున మేము రోడ్ల మీదకి వచ్చి మా కాంగ్రెస్ అధినేత్రినే ఆ రోజుట్లో ఎదిరించడం జరిగింది. మేమంతా కూడా పోరాటాలు చేయడం జరిగింది వీధుల్లో. మరి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏం జరిగిందో తెలుసు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు మరణించారో, మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేయగానే అంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలోకి ఆయన జాయిన్ కావడం జరిగింది. మరి ఆయన జాయిన్ అయితే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయినాం. ఎందుకంటే పార్టీలు మార్చడం అనేది సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత 2014లో 2012 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి శైలజానాథ్ గారు ఆనాడు అనంతపురం అర్బన్ యొక్క బాధ్యతలను ఆయన చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము బీనారాయణ రెడ్డి గారు ఈ ఫ్యామిలీ ఏదైతే గురునాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారో, వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం బాధ్యతల్ని ఆ రోజు శైలజానాథ్ గారు, వెంకట్రామరెడ్డి గారు చేపడితే మేము శైలజానాథ్ గారితో పాటు ఆ రోజు నడవడం జరిగిందే తప్ప మేము బిఎన్ఆర్ గారి నుంచి అటువైపుకు పోలేదు. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోనే ఆ రోజు బాధ్యతలు తీసుకున్నటువంటి శైలజానాథ్ గారి వెంట మేము నడవడం జరిగింది. అంతే తప్ప మేము వ్యక్తుల్ని ఎప్పుడూ మార్చింది లేదు. అంటే మిమ్మల్ని రాజకీయంగా అంతగా ప్రోత్సహించి కార్పొరేటర్ పదవులు మీ కుటుంబానికి దాదాపు నలుగురికి కార్పొరేట్ పదవులు అంటే పోటీ చేయడానికి ఇచ్చినటువంటి నేతని వదిలి అంటే మీరు ఇక్కడే ఉండిపోయారు. ఆయనేమో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. మేము బిఎన్ఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకం కాదు. బిఎన్ఆర్ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ, ఒక అందరితో సహృద్భావంతో ఉంటారు. అదేవిధంగా ఆ రోజు మాకు కూడా సహకారం అందించారు. అయితే ఇంకొక విషయాన్ని, ఆ నాయకుని వెంట మాత్రం మీరు వెళ్ళలేదు వైసీపీలో. అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఆయనకు అన్నీ బాసటగా బండి శ్రీరాములు గారు అయితేనేమి, మా బావగారు అయినటువంటి మల్లికార్జున గారు అయితేనేమి కాంగ్రెస్ పార్టీలో వెన్నుదన్నుగా ఆయనకున్నారు. అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి బిఎన్ఆర్ ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఉండడం వల్ల ఆ రోజు మాకు వారు ఈ కార్పొరేటర్ టికెట్లు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మేము అంగీకరిస్తాం. అయితే మేము కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా కావడానికి, మాకు కార్పొరేటర్ టికెట్లు రాకముందే ఎమ్మెల్యేగా కావడానికి మా వంతు పాత్రను మేము పోషించడం నా విషయం కూడా తెలియజేస్తున్నా. శైలజనాథ్ వెంట మీరు నడిచిన తర్వాత ఒక విమర్శ వచ్చింది. మీ మళ్ళీ యొక్క ఫామ్ హౌస్లో ఒక సినీ నటితో ఉన్నటువంటి విభేదాలు, లేకపోతే ఆ సినీ నటి వ్యవహారంలో జరిగినటువంటి కథ ఏంది అసలు? వాస్తవంగా ఇది మా బావగారికి కానీ శైలజానాథ్ గారు కానీ దీనిలోకి హేమశ్రీ చిరంజీవి గారిని కూడా తీసుకొని వచ్చారు. వాస్తవ విషయం ఏంటి అంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ పతనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక ఉన్నత విద్యావంతుడిగా నేను ఏం చేశానంటే ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి నా స్నేహితులు టెక్నికల్గా, ఎందుకంటే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది, ఈ విషయాన్ని మీకు చాలా క్లియర్గా తెలియజెప్పాలా
ప్రజలకు తెలియజెప్పాలి ఈ విషయాన్ని. నాడు నేను టెక్నికల్గా అంటే ఆ రోజుల్లోనే నేను ఆలోచించిన విధానం ఏంటి అంటే, ఏవైతే పరీక్షలు జరుగుతాయో ఇవి ఆన్లైన్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆన్లైన్లో పరీక్షా విధానాన్ని చేయడానికి కావాల్సినటువంటి ఈక్విప్మెంట్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ని మేము తయారు చేయడానికి దాదాపు ఒక నెల రోజులు మేము ఆ రోజు కష్టపడడం జరిగింది. కష్టపడి ఫైనల్ తీసుకొని వచ్చాం. దానికోసం చాలా కష్టపడ్డాం, చాలా వెచ్చించాం డబ్బులు. ఒక హోటల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ విధంగా దాదాపు 45 రోజులు మేము కష్టపడి దానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో నేను అప్పటికే ఈ రాష్ట్రంలో కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా 10 సంవత్సరాలు. నేను ఈ రాష్ట్రంలో కాపు యువత అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేశా. రాయలసీమ చీఫ్ బలిజ సంఘానికి చీఫ్ విప్గా పనిచేశా. మరి ఇలాంటి సందర్భంలో బెంగళూరులో ఒక సంఘం పెట్టారు, బలిజ సంఘం, అంతర్జాతీయ బలిజ సంఘం అనే పేరుతో పెట్టారు. ఆ బలిజ సంఘంలో ఆంధ్రప్రదేశ్ తరపున అంతర్జాతీయ బలిజ సంఘంలో నేను కూడా కార్యదర్శిగా ఆ రోజు నేను కూడా పనిచేశా. మరి అప్పట్లో కేఆర్పురంలో సురేంద్రబాబు అని వేల కోట్ల సంపన్నుడైనటువంటి సురేంద్రబాబు అని జేడీఎస్ తరపున ఎంపీగా కంటెస్ట్ చేశాడు ఆయన. ఆయన కూడా అంతర్జాతీయ బలిజ సంఘంలో ఆయన కూడా కర్ణాటక తరపున ఒక మెంబరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా అందరికీ కూడా ఒక సాన్నిహిత్యం ఉంది. ఈ విధంగా కలిసిమెలిసి మేము ఉన్నప్పుడు నేను వేరే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసుకుంటా, నేను ఒక బిజినెస్ వైపు నేను ఉన్నప్పుడు ఆ సురేంద్రబాబు గారికి వివాహం జరిగింది. ఆ సురేంద్రబాబు గారి వివాహము కొన్ని కోట్ల ఖర్చు పెట్టి చేసుకున్నారు. ఆ అమ్మాయి పేరే హేమశ్రీ, హీరో సినీ నటి. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి యొక్క వయస్సు 32 సంవత్సరాలు, ఆయన వయస్సు దాదాపు 50 సంవత్సరాలు. ఈ గ్యాప్ అనేది ఆ తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది. పెళ్లి జరిగిన 2 రోజులకో 3 రోజులకో తెలిసిన తర్వాత ఆమె డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది, తను మోసం చేశాడు, నాకు అబద్ధం చెప్పాడు అని చెప్పి. ఆ విధంగా వాళ్ళవి ఇష్యూలు జరిగిన తర్వాత వాళ్ళ అమ్మగారికి, ఆ హేమశ్రీ అమ్మగారికి నాన్నగారికి ఈయనంటే చాలా ఇష్టం. సురేంద్రబాబు గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, వేల కోట్ల సంపన్నుడు. వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడు అని వాళ్ళ తల్లిదండ్రులు మురిసిపోతే ఆ అమ్మాయికి మాత్రం అతను ఎందుకో నచ్చలే. మరి చాలా వాళ్ళ మధ్య ఆ 2-3 మంత్స్లో చాలా ఇష్యూస్ జరిగాయి. చాలా పేపర్లకు ఎక్కారు, డీజీపీ దగ్గరికి వెళ్ళారు, చాలా జరిగాయి వాళ్ళ మధ్య జరిగాయి. బట్ ఆ పరిస్థితుల్లో అతని పెళ్ళికి కూడా నాకు అంత ముఖ్యమైన అతని పెళ్ళికి నేను పోలేకపోయినా. ఎందుకు పోలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. కరెక్ట్ ఆ టైంలోనే అనంతపురంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలో మా బావగారు కాంగ్రెస్ పార్టీ తరపున అనంతపురం శాసనసభ నియోజకవర్గం టికెట్ కోసం అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి దాదాపు 100 వాహనాలతో మేము వెళ్ళడం వల్లే, కేవలం ఇలా వెళ్ళడం వల్లే ఆయన పెళ్ళికి కానీ రిసెప్షన్కి కానీ నేను వెళ్ళలేకపోయా. ఆమె ఫేస్ను కూడా నేను ఏ రోజు చూడలే. మరి ఆ తర్వాత వాళ్ళకు జరిగినటువంటి విషయాల్లో ఆ అమ్మాయికి ఏదో వెనక ఇంకొక రిలేషన్ ఏదో ఉంది అనేది బయటికి తెలిసింది. వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా అనేక సార్లు సురేంద్రబాబుతో ఏదో ఒకటి వాళ్ళిద్దరికీ కలిసి కొన్ని రోజులు గడిపితే, ఏదైనా ఒక అమ్మాయో అబ్బాయో పుడితే ఆ అమ్మాయి మారుతుంది అని వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచన చేస్తే ఆ అమ్మాయి వారి మాటలు వినలే. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఒక రిసార్ట్ బుక్ చేసి ఆ అమ్మాయిని అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడే 1 నెల 2 నెలల్లో ఉండాలా, బెంగళూరుకు దూరంగా ఉండాలా అనేది వారి యొక్క ప్రణాళిక. అందులో భాగంగా ఆ అమ్మాయి కొంచెం షార్ప్ టెంపర్ కాబట్టి ఆ అమ్మాయికి అప్పుడు ఏదో క్లోరోఫామో ఏదో ఒకసారి పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకుతో పాటు కారులో ఎత్తుకొని వాళ్ళ తల్లిదండ్రులు
వస్తే ఈ విషయం అంతా కూడా మనకు అప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ తేల్చేసింది. ఇది ఆమె కదిలినప్పుడల్లా పదే పదే పెట్టడం వలన 10 నిమిషాల్లోనే ఆమె చనిపోయింది అనేది తెలిసిన విషయం. అంటే ఇక్కడికి ఫామ్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు హైదరాబాదులో రిసార్ట్ బుక్ చేసుకొని వాళ్ళ తల్లి తండ్రి సురేంద్రబాబు గారు ఆమెను తీసుకొని వెళ్ళేటప్పుడు, వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున 5 అవుతుంది, నిద్ర వస్తుంది అని వాళ్ళు ఇక్కడికి వచ్చిన్నారు. అప్పుడు మేము ఎవరు లేము, నేను బెంగళూరులో మేము వేరే దీని మీద ఉన్నా, నాకు ఆయనకి ఎక్కడా కూడా ఫోన్ సంభాషణలు కూడా లేవు. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చారు, నేను మా కోసం చూశాడు. ఆయన చూస్తే అంతలోపల మా ఫామ్ హౌస్కి ఏం రాలే, వాళ్ళు మా ఫామ్ హౌస్ వరకు వెళ్ళారు. అతను 2-3 సార్లు మా ఫామ్ హౌస్కి ఇంతకుముందే వచ్చాడు ఇలా పోయేటప్పుడు అంతా కూడా. అంటే వాళ్ళ తల్లిదండ్రులే క్లోరోఫామ్ని ఆమెకు ఇది చేశారు అనేది ఇది చేశారు కదా, కేసులో కూడా పెట్టారు. మొత్తం ఈ విషయం తెలిసింది హేమశ్రీ తల్లిదండ్రులు. మరి ఆ తర్వాత జరిగింది కదా, విషయం అంతా తెలిసింది, అందరూ శిక్ష అనుభవించారు. దాంట్లో నన్ను సాక్షిగా పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో మేము యువకునిగా మంచి వాగ్దాటి ఉంది, బాగా చదువుకున్నాడు, మాస్ లీడరు, ఇతను ఎదుగుతాడు అని నా మీద ఆ రోజే అనేక కుటిల ప్రయత్నాలు చేశారు. మరి ఏదైతేనే దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. మరి చివరికి వీరు ఎంత ప్రెజర్ చేసినా నిజాలు తెలిసాయి. అందులో సాక్ష్యం నేను ఆయనకి సాక్షిగా నేను చేశా. ఆ తర్వాత పోలీసులంతా కూడా నేను ఏదైతే మేము ఆ సాఫ్ట్వేర్ రెడీ చేసుకుంటున్నామో పెద్ద విచారణని మీరు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో పెద్ద విచారణ కాదండి, ఒకానొక సందర్భంలో పత్రికల్లో తర్వాత కొద్దిమంది మాటలు, ఎందుకు బతకాలా ఇంకా ఇంత చెడ్డ పేరు వచ్చిన తర్వాత ఇక బతకడమే వేస్టు అనే పరిస్థితుల్లో కూడా నాకు నా ఫ్యామిలీ, నా భార్య, నా తల్లిదండ్రులు, గారు నాకు అప్పుడే నాకు చిన్న కూతురు 2 years అమ్మాయికి, నాకు అప్పట్లో నా కూతురికి 2 years. అలాంటి సందర్భంలో నా భార్య కూడా ఎంటెక్ అమ్మాయి, PhD చేసింది అమ్మాయి. తర్వాత నాకు సపోర్ట్గా వెన్నుదనగా మా అక్కలు నువ్వు తప్పు చేయలేదు, ఎవరు ఎన్ననుకున్నా నీవు బయటపడతావు, నీకేం కాదు అని అంటే కేవలం వారం రోజుల్లోనే ఆ రోజు బెంగళూరు పోలీసులు ఒక అత్యున్నతమైనటువంటి అప్పట్లో CID నుంచి అన్నీ జరిగాయి, అక్కడ ఎన్నో జరిగి అనవసరంగా అప్పుడు హోమ్ మినిస్టర్గా అశోక్ గారు ఉన్నారు, ఆయన పిలిపించారని అనవసరంగా ఈ అబ్బాయిని ఎందుకు పెట్టారు, ఎందుకు ఈ అబ్బాయిని బ్లేమ్ చేశారు అని కూడా పోలీసుల్ని అరవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడిలతో నాటి నుంచి నేటి వరకు నా పైన ఎంతోమంది ఎన్నో రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, అనగదొక్కాలనుకుంటున్నారు. ఒక గోడకు కొట్టిన బంతి ఏ విధంగా తిరిగి ఎంత స్పీడ్తో కొడితే అంతే స్పీడ్గా వస్తుందో అదేవిధంగా నా జీవితంలో నేను ఎదుక్కుంటూ వచ్చి ప్రతీకార రాజకీయాలు కాదు, ప్రజలకు సేవ చేసి నేనేంటో నిరూపిస్తానంటూ నేడు ఈ స్థాయిలో నిలబడగలిగాను. అంటే ఈ ఆటుపోట్లను ఎదుర్కోగలిగా, ఈ కుట్రలన్నింటినీ కూడా సహిస్తూ ఓర్చుకుంటూ నేను వాటిని లెక్క చేయకుండా ప్రజలకు మంచి చేస్తే దేవుడు మంచి చేస్తాడు అనే విషయాన్ని నమ్మి నేను ముందుకు పోతూ ఉన్నాను. అంటే హేమశ్రీ వివాదం విషయంలో ఇట్స్ టీవీ ద్వారా మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా రసూల్ గారు నా మనసులో వేధిస్తూ ఉండే చాలామందికి నేను సమాధానం చెప్పాలా. నా దగ్గర మీరు నాకు ఒక 5 minutes ముందు చెప్పింటే నా దగ్గర నా ఫోన్లో అప్పట్లో నేను సాక్షిగా ఆ కేసులో నన్ను సాక్షిగా పెట్టినటువంటి విషయాన్ని కూడా మీకు తేట తెల్లని చేసి చూపిస్తోంటి, చివరిగా మీకు ఇస్తా అది కూడా. ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు కానీ రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను, వాగ్దాటి గల వ్యక్తుల్ని తొక్కాలా అనుకునే నాయకత్వాన్ని, నిజంగా వారికి యొక్క కుటిలత్వాన్ని నేను కనుక్కున్నా. ఆ తరువాతే తెలిసింది నాకు రాజకీయాల్లో తెలియకుండానే, మామూలుగా అంటుంటారు
రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అని. నేను నిజంగా నమ్ముతా దీన్ని. నా మీద వారు వేయాలనుకున్న మరకలు కాలచక్రంలో వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు ఈ పొద్దు. మీరు చూడండి, నాటి నుండి నేటి వరకు కూడా నేను ప్రకాశిస్తూనే ఉన్న రాజకీయాల్లో. కారణం ఏంటి అంటే ప్రజలతో సన్నిహిత సంబంధాలు, నిత్యం ప్రజలతో ఉంటా, ప్రజలకు మంచి చేయాలనే తపన. అందుకోసమే నేను ఈ రోజుకు కూడా ఒక యువకుడిగా అనంతపురం పట్టణంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఇదంతా కూడా కారణమైంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంటే ఇంత పెద్ద విమర్శలు ఉన్నటువంటి ఒక విషయాన్ని మీరు ఇన్ని రోజులు భారంగా భరించారా నెత్తిపైన? వాస్తవంగా ఇంతకు గతంలో కూడా ఒకసారి ఇట్లాంటి ఇంటర్వ్యూలో చెప్పా. బట్ అది అంతా అప్పుడు ప్రజాదరణ పొందింది అని అనుకోలే నేను. నేడు యూత్ టీవీ అనేది చాలా ప్రముఖ టీవీ. దీన్ని లక్షలాది మంది వీక్షిస్తారు. వారందరికీ మీ ద్వారా మరొకసారి నిజానిజాలు అనేటివి తెలియపరచడానికి ఇది నాకు ఒక సదుద్దేశంగా, నాకు ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. స్పీడ్గా ఎదుగుతున్న జేఎల్ మురళీ పైన రాజకీయంగా కానీ ఇతరత్ర రంగాల్లో చాలా కళ్ళు ఉన్నాయి. అందుకోసమే ఇది మిమ్మల్ని అడిగి. అది నిజము. అంటే నేనే అని కాదు, రాజకీయాల్లో ఒక యువత ఒక మంచి వాగ్దాట కలిగి, ఒక సబ్జెక్టు కలిగి, ప్రజాకర్షణ కలిగినటువంటి, ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగినటువంటి అనేక మంది యువతని రాజకీయాల్లో కిందే అదమ్మిపడుతున్నారు నాయకత్వం. ఎందుకంటే వారి యొక్క నాయకత్వానికి లీడర్లుగా ఇన్ని రోజులు మభ్యపరిచి ఎన్నో చేస్తున్నటువంటి ఈ నాయకత్వాలకు ఇలాంటి యువత వస్తే మాకు ఎక్కడా కూడా స్థిరత్వము ఉండదు అనే ఉద్దేశంతో వారు చేసే కుటిల ప్రయత్నాల్ని మేమంతా కూడా ఎదుర్కొంటాం. ఇలాంటి నాలాంటి నాయకులు వందలాది మంది అనంతపురంలో ఉన్నారు. ఇది మురళీతోనే ఆగిపోదు. భవిష్యత్తులో యువతే శాసించేలా రాజకీయాలు ఉంటాయని కూడా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ నుంచి ఒక మంచి ఫేమ్ వచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగినటువంటి జేఎల్ మురళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ వైపు వచ్చారు? ఎలా వచ్చారు? వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీని వదలాలా అనే ఉద్దేశం మాకు ఎప్పటికీ లేదు. నాటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ప్రజలు, కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తే ప్రజల యొక్క అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి పరిస్థితులు నాడు ఉన్నాయి. మరి ఇలాంటి చీకటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంతర్ధానమైపోయింది, పతనమైపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో సమాజానికి మంచి చేయాలా, మేలు చేయాలా అంటే అప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో మేము తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నాం. అప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజించలేదు, దానికి ప్రస్తుతం మీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి నేత మొదటిసారి లేఖ ఇచ్చారు. అది కూడా రాష్ట్ర విభజన. చంద్రబాబు గారు ఈ రాష్ట్ర విభజన కోసం లేఖ ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఆ రోజు ప్రధానమంత్రిగా పార్లమెంటులో అత్యున్నతమైనటువంటి స్థానాలు, పార్లమెంటు స్థానాలు కలిగినటువంటి పార్టీగా, అతిపెద్ద పార్టీగా నాడు ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు తలుపుల్ని మూసి ఈ ఆంధ్రప్రదేశ్ భవితను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే నాడు చంద్రబాబు గారు లేఖ ఇచ్చారు. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత తేవాలా, తెలంగాణ పౌరుల నుంచి తెలుగుదేశం పార్టీని చీకొట్టాలా అనే వారు వేసిన ఎత్తుగడలకు నాడు చంద్రబాబు గారు విధిలేని పరిస్థితుల్లో లెటర్ ఇచ్చారే తప్ప ఏదో ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్రప్రదేశ్ని విభజించాలా అనే ఆయన యొక్క అభిప్రాయం మాత్రం. మీరు ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీతో కలిసి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కూడా ఆ రోజు రాష్ట్ర విభజనకు మద్దతు పలికింది, వంత పాడింది. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మరి నాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఆ రోజు ఈ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇది చేసింది. అయితే 10 సంవత్సరాలు
ప్రత్యేక హోదా ఇస్తారు, ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయి, ఈ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది, ఇన్ని ఆశలు కల్పిస్తే ఆ రోజు మేమంతా కూడా నమ్మాం. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర విభజనకు సపోర్ట్ చేసిన మాటని మేము కూడా అంగీకరిస్తున్నాం. మీరు మరి రాష్ట్ర విభజన కాకుండా ఆ రోజు అడ్డుకునేందుకు మీ వంతుగా ఏం చేశారు ఒక నాయకుడిగా, యువ నాయకుడిగా? ఆ రోజు జరిగినటువంటి అనంతపురం పట్టణంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు, పోరాటాల్లో అనేక మంది యువతతో అమర నిరాహార దీక్షలు చేశాం. చివరికి మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటళ్లకు ఎన్నోసార్లు అరెస్టులు చేశారు. మరి ఎన్నో పోలీసులతో దెబ్బలు తిన్నాం. మేము చివరికి ఎన్ని చేసినా మా పోరాటాలకు విలువ లేకుండా పోయింది. ఈ రాష్ట్రాన్ని విభజన బారి నుంచి కాపాడుకోలేకపోయాం. మేమే కాదు, మాలాంటి వాళ్ళు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చినా కూడా వారి యొక్క వేదనను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి నేడు కోట్లాది మంది యొక్క మనోవేదనే ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ భవితకు ప్రశ్నార్థకమైంది అనే విషయాన్ని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో ఇన్ని కోట్ల మీద రోడ్ల మీదకి వచ్చి ఇది ప్రజా వ్యతిరేకం, మమ్మల్ని ఈ విధంగా చేయొద్దండి అని అంటే దీన్ని పట్టించుకోనటువంటి పరిస్థితులే నేడు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తోంది అనే విషయాన్ని కూడా ఘంటాపథంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా మీరు టీడీపీలోకి వచ్చారు. ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో ఒక చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఈ రాష్ట్రం విభజించినారు. ఒక కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఈ రాష్ట్రానికి వనరులు లేవు, నిధులు లేవు. మరి ఇలాంటి సందర్భంలో మేము ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అని ఆలోచన చేశాం. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీనే అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి ఈ రాష్ట్రానికి పునరుజ్జీవం పొందుతుంది అని నాడు మేము తలంచాం. అందుకే నాడు జేసీ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 10,000 మందితో నాడు మేము తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి అంటే గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అంచెంచులుగా వెదిగి మంత్రిగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఆయన అనుభవించినటువంటి 10,000 కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అనేక 10 సంవత్సరాల పాటు దాంట్లో అలాంటి వ్యక్తి కూడా టీడీపీలోకి వచ్చారు. పార్టీ గొప్పదా, ప్రజలు గొప్పవాళ్ళ అన్నప్పుడు ఆయన ఎన్నో పదవులు అనుభవించిండొచ్చు కాంగ్రెస్ పార్టీ తరపున. అయితే పదవులు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన్ని గెలిపించింది మాత్రం ప్రజలే. మరి ఆ ప్రజల యొక్క అభ్యర్థనను, ఆ ప్రజల యొక్క మన్ననను ఆయన స్వీకరించారు. అందుకే నాడు కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని, పార్టీ బలమే కదా, కాంగ్రెస్ పార్టీ బల పరిస్థితినే కదా ప్రజలు ఎన్నుకునేది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా గెలిపించింది ప్రజలే. ఆ ప్రజలు అన్నిసార్లు ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించగలిగారు అన్నప్పుడు ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం కూడా ఒక నాయకుని యొక్క లక్ష్యం. మరి అందుకే నాడు ఆ ప్రజాభిప్రాయాన్ని స్వీకరించినటువంటి దివాకర్ రెడ్డి గారు ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు గారే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అని తలంచి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. సో అలా దివాకర్ రెడ్డి వెంట వచ్చారు మీరు. తర్వాత క్రమంలో దివాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అదేవిధంగానే ఎన్నికలు జరిగాయి. అనంతపురం నుంచి వైకుంఠం ప్రభాకర్ రోజుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీరు దివాకర్ రెడ్డి నుంచి మళ్ళీ ప్రభాకర్ చౌదరి వెంట నడిచారు కదా. నాడు మేము ఎన్నికలకు 40 రోజుల ముందుగా మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు అనంతపురం నియోజకవర్గానికి మహాలక్ష్మి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన మరి దివాకర్ రెడ్డి గారు. సో ఎన్నికల స్టంట్ ప్రారంభమైంది. అప్పుడు 40 రోజుల ముందుగా మేము తెలుగుదేశం పార్టీలోకి 10,000 మందితో జాయిన్ అయ్యాము. చివరికి టికెట్లు అనౌన్స్ చేసేటప్పటికీ నాడు మహాలక్ష్మి శ్రీనివాస్ గారికి కాకుండా ప్రభాకర్ చౌదరి గారికి ఇచ్చారు. మరి ఒక తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి వ్యక్తిగా మేమంతా కూడా అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి
వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి గెలుపునకు మా శాయశక్తుల కృషి చేశాం. నాటి ఎన్నికల్లో ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా నేను పనిచేయడం జరిగింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి. మరి ఆ విధంగా ఆయన గెలుపులో ప్రముఖ పాత్ర పోషించాం. ఆ రోజు కూడా దివాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవడానికైతేనేం, వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలవడానికైతేనేం నేను వారి కోసం మేము మా కుటుంబ సభ్యులు పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రభాకర్ చౌదరి నుంచి మీకు ఏదైనా నజరానా అందిందా? వాస్తవంగా నాకు ప్రభాకర్ చౌదరి గారితో అంతకుముందు సాన్నిహిత్య సంబంధాలు లేవు. నాకు నజరానా అంటే పదవులు కావచ్చు. ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించా. ఆయన కూడా నా మీద చాలా ఇష్టంగా, నన్ను ఒక మంచి వ్యక్తిగా, నా యొక్క అభిరుచులు తెలుసుకున్నాడు. నేనంటే చాలా ఇష్టపడేవాడు ఆయన కూడా, ప్రభాకర్ చౌదరి గారు కూడా. ఆ విధంగా నాకు ఎనలేని ప్రాముఖ్యతని ఇచ్చేవారు ఆయన. మరి ఆ విధంగా ఆయన నాకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగిన తర్వాత నీకు సరి అయిన పదవి ఖచ్చితంగా ఇప్పిస్తాను మురళి అంటూ మార్కెట్ యార్డ్ చైర్మన్గా కానీ లేదా గ్రంథాలయ చైర్మన్గా కానీ ఇప్పిస్తానన్నారు. నాటి పరిస్థితుల్లో ఇతరులకు ఆ పదవులు రాగానే నేను కూడా అప్పట్లో కొత్తగా వచ్చాను, నేను కూడా అడగడం చాలా తప్పు. మరి అలాంటి సందర్భంలో ఒక 6 మాసాలు గడిచిన తర్వాత ఈ టౌన్ బ్యాంక్, అప్పుడు టౌన్ బ్యాంక్గా పిలువబడే ఈ అర్బన్ బ్యాంక్ నాడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది. మరి ఈ ఎంప్లాయీస్ అంతా వచ్చి అప్పటి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి దగ్గర మొరబెట్టుకున్నారు. బ్యాంకు పతనావస్థితికి పోతుంది, బ్యాంకు యొక్క లైసెన్సే క్యాన్సిల్ చేసే పరిస్థితికి పోతుంది, దీనిపైన ఏదో విధంగా చర్యలు తీసుకొని ఎన్నికలు జరిగేలాగా చేయమని చెప్పి ఆయన్ని వెంటబడ్డారు ఎంప్లాయీస్ అంతా కూడా. అప్పుడు ప్రభాకర్ చౌదరి గారు దీని మీద స్టడీ చేయండి మురళి, నువ్వైతేనే దీనికి సమర్థుడు, నువ్వు దీన్ని స్టడీ చేయని ఆయన నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. అప్పుడు ఈ బ్యాంకు పైన 4 కేసులు ఉండేటివి. అప్పట్లో వేదుల శ్రీనివాస్ అనే ఒక గొప్ప ప్రముఖ లాయర్ని ఆ రోజు హైకోర్టులో పెట్టి ఆ 4 కేసుల్ని గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత తిరిగి ఇక్కడ మెంబర్షిప్ చేయడం జరిగింది. మెంబర్షిప్ చేయడానికి కూడా ఆనాడు ప్రభాకర్ చౌదరి గారు దాదాపు నాకు అవకాశం ఇస్తే 3000 మందిని నేను మెంబర్లుగా ఈ బ్యాంకులో చేర్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభాకర్ చౌదరి గారు ఒక పాలకవర్గాన్ని కోసం పోటీ చేయడానికి తయారు చేశారు. అందులో నాకు అవకాశం ఇచ్చారు. అంటే అప్పట్లో ఇక్కడ అర్బన్ బ్యాంక్, అంటే అప్పట్లో టౌన్ బ్యాంక్, ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ని తొలగించాలంటే ఎలాంటి కసరత్తు చేశారు? గౌతమ్ గారు ఈ బ్యాంకులో అప్పటికే దాదాపు 15 సంవత్సరాలుగా దీంట్లో చైర్మన్గా ఉన్నారు. ఆయన టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. మరి ఆయన చాలా సమర్థుడు, చాలా పగడ్బందీగా కార్యక్రమాల్ని నిర్వహించుకోగలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని ఓడించడమే కష్టము అనేటువంటి పరిస్థితి ఉండేది. అయితే మరి ఆయన కాలక్రమేణా ఎందుకో ఉద్యోగులతో వ్యతిరేకం అయ్యాడు. తర్వాత రుణాలను ప్రజలకు ఇవ్వడంలో విఫలత చెందాడు. డిపాజిట్లను సేకరించడంలో ఎందుకో వైఫల్యం చెందాడు ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి గౌతమ్ గారి మీద ఆ రోజు అంతా వ్యతిరేకంతో చేశారు. మరి దానికి తోడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ వ్యక్తి రావాలా అనేది అప్పటి ఎమ్మెల్యే గారి భావన. ఆ విధంగా ఆయన్ని ఓడించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికిస్తే బాగుంటుందని వేచి చూసి బాధ్యతను నాకు అప్పచెప్పాడు ఆ రోజు ఎమ్మెల్యే గారు. ఆయన యొక్క ఏదైతే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతని నేను భుజాల మీద వేసుకున్నా. దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా, ప్రతి పైసా ఖర్చును కూడా నేనే భరించా. ఆ రోజుల్లో భరించి ఆ రోజు విజయం సాధించాం. విజయం సాధించిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నా పైన పూర్తి నమ్మకంతో నాకు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఈ అవకాశాన్ని ఆనాడు ఇవ్వడం జరిగింది. అంటే అంత అభిరుచులు జేఎల్ మురళిలో ఆయనకు నచ్చినటువంటి అభిరుచులు ఏమి? ఆ అభిరుచులు ఆయనతో పాటు నేను 5 సంవత్సరాలు నడిచా. ఒకరి మీద ఒకరికి, అంటే అలవాట్లలో ఎటువంటి చెడు అలవాట్లు నాకు లేవు.
ఆయనకు లేవు. ఆలోచన చేసే విధానం కూడా ప్రజలకు మంచి చేయాలా, సమాజానికి ఉపయోగపడాలా అనే ఆలోచన శైలి కూడా ఇద్దరిది కలిసింది. దానికి తోడు ఇద్దరు, ఆయన ఎంతో అనుభవజ్ఞుడు, ఆయన యొక్క ఆలోచనలని, ఆయన యొక్క దీన్ని నేను ఇన్స్పైర్ అయ్యా. ఆయన ఏదైనా ఒక పనిని చెప్తే ఆ పనిని క్షణాల మీద చేయగలిగినటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది అని నాకు ఆయన గమనించాడు. అనేక బాధ్యతల్ని, ఎన్నో మీటింగులను నాకు అప్పగించాడు. వేలాది మందితో నేను ఆయన చెప్పినటువంటి మీటింగులన్నింటినీ నేను చేశా. ఆయన ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని నాకు అప్పచెప్తే వాటినన్నింటినీ కూడా సక్సెస్ చేశా. ఆయన నా మీద ఒక నమ్మకంతో ఉండే కాబట్టే మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఉండేది. ఎమ్మెల్యేగా మీకు ఇంకా ఏ విధంగా ఉపయోగపడ్డాడు ప్రభాకర్ చౌదరి నాయుడు? నేను ఆయనతో ఒక్క రూపాయి ఒక వర్క్ చేయలే ఏ రోజు. ఆయనతో వేరే విధంగా ఆయన్ని ఏ రోజు నాకు ఈ పని చేయండి అని నేను ఆయన్ని అడగలే. అదే ఆయనకు నచ్చింది. నేను ఏవి కోరికలు కోరేవాడిని కాదు. కనీసం ఆయన యొక్క లెటర్ ప్యాడ్ను కూడా నేను ఏ రోజు అడగలే, ఆయన్ని ఉపయోగించుకోలే. బట్ ఆయన ప్రజల కోసం ఏ పని చెప్పినా ఆ పనిని నేను నిర్వర్తించగలిగా, చేయగలిగా. మరి ఆ రోజు నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ రోజు కేవలం 5 కోట్ల రూపాయలే నేను టౌన్ బ్యాంక్ చైర్మన్గా డిపాజిట్లని నాకు ఇచ్చారు. ఆ రోజు గడ్డు పరిస్థితులు, రిజర్వ్ బ్యాంకు లైసెన్స్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు అప్పచెప్తే మొట్టమొదట మేమే దీనికి నమ్మకం, ప్రజల దగ్గర నమ్మకం రావాలంటూ హానరోరియం వద్దు, తర్వాత మా సిట్టింగ్ ఫీజు వద్దు, ఎవరికి డైరెక్టర్లకు ఫ్రీగా పనిచేద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం. నాడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న తర్వాత స్టాఫ్ అంతా కూడా ఇన్ టైంలో వచ్చేవాళ్ళు కాదు. వారందరికీ గమనించా, చాలా సీనియర్లు, మా తండ్రి వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎంప్లాయీస్గా ఉన్నారు. మరి వీళ్ళనంతా కంట్రోల్ చేయాలా అని అనుకున్నా. సంస్థను చెక్కబెట్టాలా అంటే ఫస్ట్ ఉద్యోగుల్ని చెక్కబెట్టాలా అని అనేక ట్రైనింగ్ ప్రోగ్రాములు పెట్టా. తర్వాత బయోమెట్రిక్ను ప్రవేశపెట్టా. ఆ విధంగా మొట్టమొదట టౌన్ బ్యాంక్ డెవలప్మెంట్, అర్బన్ బ్యాంక్ డెవలప్మెంట్ కోసం కృషి చేశా. ఆ తర్వాత దాదాపు 70, నేను 2020 నా పదవీ కాలం మొదటిసారి అయిపోయేటప్పటికీ ఈ 70 నుంచి 80 కోట్ల రూపాయలు డిపాజిట్లు తెచ్చా. వేలాది మందికి సహాయం చేయగలిగా. దాదాపు 20-25 వేల మంది చెప్పులు కుట్టుకునే వాళ్ళ నుంచి, తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, బజ్జీ కొట్లు నిర్వహించుకునే వారికి, టీ బంకులు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, పండ్లు అమ్ముకునే వాళ్ళకి, కాయగూరలు అమ్ముకునే వారికి, ఇలాంటి వారందరికీ కూడా బాసటగా నిలిచాం. ఎందుకు బాసటగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, నాడు ఈ చిన్న వర్గాల మీద ఈ ఎవరైతే వడ్డీ వ్యాపారస్తుల యొక్క జులుం ఎక్కువైంది. వారం వడ్డీలు, నెల వడ్డీలు, ముఖం వడ్డీలు, 10 రూపాయల వడ్డీలతో వారి జీవితం అస్తవ్యస్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి బాసటగా ఉండాలి, వారినంతా అభివృద్ధి చేయాలి అని నాడు ఎమ్మెల్యే యొక్క ఆకాంక్ష కూడా అదే. మరి ఆయన యొక్క సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. నీతి నిజాయితీగా మేము చెప్పాం. గత 5 సంవత్సరాల్లో అయితేనేం ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు మమ్మల్ని ప్రూవ్ చేస్తే, నిరూపిస్తే నా చొక్కా పట్టుకొని, నా కాలర్ పట్టుకొని నడి రోడ్డులో నిలదీయండి అని చెప్పగలిగే ఆ ధైర్యం నాకే ఉంది. అందుకే ఈ అర్బన్ బ్యాంక్, ఈ టౌన్ బ్యాంకును అర్బన్ బ్యాంకుగా ఇంత అత్యద్భుతంగా కార్పొరేట్ బ్యాంకులు కానీ, జాతీయ బ్యాంకులు కానీ, బొజ్జల అని కూడా తీసుకొచ్చున్నారు కదా మంత్రిగా. ఎస్, ఈ బ్యాంకు యొక్క 100 సంవత్సరాల సంరంభంకు ఆ రోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని నాటి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు తీసుకొని వచ్చారు. ఆయన కూడా నేను ఒక పాత బిల్డింగ్గా ఉండేది, దీన్ని అతని ద్వారానే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ద్వారానే దీన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఫౌండేషన్ జరిగింది ఆయనతోనే. ఆ తర్వాత ఎలా తీసుకొచ్చారు అప్పట్లో కన్స్ట్రక్షన్స్ కోసం, వీటి కోసం? ముఖ్యంగా ఈ బ్యాంకు గురించి ఒకసారి క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయాలా. ఈ అర్బన్ బ్యాంక్ అనేది ఈ టౌన్ బ్యాంక్ పేరుతో 1916లో ఏర్పడింది. ఇది దాదాపు 108 సంవత్సరాలు దాటిపోతుంది నేటికి. మరి ఇంత గొప్ప బ్యాంకు, దీనికి ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతర సంస్థల నుంచి కానీ నిధులు రావు. దీనికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల నుంచి సేకరించాల్సిందే. ప్రజల నుంచి
వచ్చే ప్రతి రూపాయి డబ్బుని మేము డిపాజిట్ల రూపంలో సేకరించి తిరిగి దాన్ని కొంత తేడాతో ప్రజలకే మేము రుణాల రూపంలో ఇస్తూ వస్తున్నాం. ఆ విధంగా ఇస్తున్నప్పుడు దానికి దీనికి మధ్యలో ఉన్నటువంటి ఆ వడ్డీ తేడా ఏదైతే ఉందో ఆ తేడాతో ఈ బ్యాంకు ఉద్యోగస్తుల జీతాలు, ఈ కరెంటు బిల్లులు, ఈ ఖర్చులు ఇవన్నీ కూడా దాంతోనే జరుగుతాయి. మరి అలాంటప్పుడు ఇంత బిల్డింగ్ కట్టాలంటే ప్రభుత్వం యొక్క నిధులు లేవు, ఇవ్వదు. మరి ఎక్కడి నుండి తేవాలా? నాడు మేము ఆర్జించినటువంటి ఆ సొమ్ముని లాభాలనే దీనికి ఇంత అద్భుతంగా రాయలసీమలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ని, ఒక బ్యాంకు భవనాన్ని నిర్మించాం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పగలుగుతాం. మాకు 4 బ్రాంచులు ఉన్నాయి. అంటే మీరు వచ్చిన తర్వాత విస్తరించారా? 4 బ్రాంచులు ఉన్నాయి. ఈ 4 బ్రాంచుల్లో ఓల్డ్ టౌన్లో ఒక బ్రాంచ్ ఉంది, గాంధీ బజార్లో, రామ్నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, హిందూపూర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది మెయిన్ బ్రాంచ్. 4 బ్రాంచ్లు. హిందూపూర్ బ్రాంచ్ కూడా మీ పరిధిలో, మా పరిధిలోనే ఉంది. ఈ 4 బ్రాంచ్లు ఒకసారి చూసి రండి. మీరు కార్పొరేట్ బ్యాంకులైనటువంటి హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు లేదా ఐడిబిఐ ఇట్లాంటి బ్యాంకులు ఒకసారి చూసి రండి. లేదా కోటక్ మహీంద్రా ఇట్లాంటివి చూడండి. లేదా నేషనల్ బ్యాంక్స్ అయినటువంటి ఎస్బీఐ కానీ కెనరా బ్యాంక్ కానీ ఒకసారి చూసి రండి. మా బ్రాంచెస్ ఎట్లుంటాయి అంటే ఏ కార్పొరేట్ బ్యాంకులు కానీ ఏ జాతీయ బ్యాంకులు కానీ ఉండవు. అంత అద్భుతంగా మా బ్యాంకులు ఉంటాయి. ఎందుకు బ్రాంచెస్ అంత అద్భుతంగా తయారు చేశామంటే ఎవరైతే ఒక డిపాజిట్దారుడు ఒక బ్యాంకుకు 10 లక్షలు, 1,00,000, కోటి రూపాయలు తీసుకుని వస్తే ఆ బ్యాంకు పైన ఆయనకి మొట్టమొదట నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత అక్కడ పనిచేసే సిబ్బందికి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. వస్తున్నటువంటి రుణదారులకు ఎవరైతే లోనీలు వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వారికి సౌకర్యాలని ఏర్పాటు చేయగలిగే విధంగా అనేక వసతుల్ని మేము ఏర్పాటు చేశాం. ఆ విధంగా ఈరోజు ఈ బ్యాంకు నేడు సంవత్సరానికి 970 కోట్ల రూపాయల టర్నోవర్కు పోయింది. అంటే ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినా ఎక్కడా అవినీతికి తావు లేకుండా జరిగింది అంటే ఇది మేము చేస్తున్నటువంటి మా పాలకవర్గం, గతంలో పాలకవర్గం. జేఎల్ మురళీ మార్క్ అభివృద్ధిలో, బ్యాంక్ అభివృద్ధిలో నేను ఒక్కనే అని కాదు, కానీ నాడు నాకు సహకారం అందించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నేడు ఉన్నటువంటి వారు, నాటి పాలకవర్గం, నేటి పాలకవర్గం వీరందరూ సపోర్ట్ చేశారు. నాకు నా మాటని చివరికి మా ఉద్యోగులు సైతం తూచా తప్పకుండా విన్నారు. కాబట్టే ఈరోజు ఇక్కడ మేము ఇంత అనంతపురం పట్టణంలో ఏ జాతీయ బ్యాంకు కానీ ఏ కార్పొరేట్ బ్యాంకు కానీ మాతో పోటీకి రాకుండా చేయగలిగాం. మీరు ఒకసారి గమనించండి, వారంలో 2-3 రోజులు జాతీయ బ్యాంకుల యొక్క మేనేజర్లు, ఆర్ఎంలు మా కోసం నిరీక్షిస్తారు డిపాజిట్ల కోసం. మరి ఇలాంటి అద్భుతంగా ఈరోజు అర్బన్ బ్యాంకు ఇదైంది అంటే నేను కూడా చాలా సంతోషం ఇస్తున్నా. వీటికన్నిటికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రజలకు సేవ చేస్తే, ఆ రుణాన్ని ప్రజలు ఉంచుకోరు, తీర్చుకుంటారు, అంత నమ్మకంగా పనిచేస్తారు ఈ ప్రజలు అని చెప్పడానికి ఒక విషయం కూడా నా దగ్గర ఉంది. నా పదవి 2020 జూలైకి అయిపోతే తిరిగి ఎన్నికలు 2.5 సంవత్సరం అయింది పట్టేకి. 2022లో మేలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి, ఇంత మార్క్ రాజకీయాలను చేశారు. మాజీ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యేగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్న సందర్భంలో అతనితో అంత ఇన్స్పిరేషన్ పొందినటువంటి జేఎల్ మురళి ఎందుకు వైకుంఠం ప్రభాకర్ చౌదరితో విభేదించాల్సి వచ్చింది? ప్రభాకర్ చౌదరి గారిని నేను ఆనాడు ఆయన్ని గౌరవించా, నేడు గౌరవిస్తా. నాకు ఆయనకు వ్యక్తిగతంగా ఆయనపైన నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది, నా పైన కూడా ఆయనకు ఒక మంచి ఒపీనియన్ ఉంది. అయితే రాజకీయాల్లో చిన్న చిన్న తారతమ్యాలు వచ్చాయి. ఆయనకి అనేక మంది నా మీద లేనిపోనివి చెప్పారు. ఇంకా తర్వాత కొన్ని విషయాలు జరిగాయి.
కొద్దిమంది చెప్పిన విషయాల్ని ఆయన నమ్మాడు. నమ్మి ఆయన కొంచెం ఇది చేయడం వల్ల నేను ఆయనకు దూరం అయ్యా. అంటే దూరం అవ్వడము అంటే మాట్లాడకుండా దూరం అయిపోయాను అయిపోయారు. అంతే తప్ప చాలా సంవత్సరాలు, దాదాపు 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. బట్ ఏనాడు ఒక్క చిన్న మాట కూడా నేను నెగటివ్గా ఆయన గురించి నేను ఏ రోజు మాట్లాడలే. నేను ఎందుకు మాట్లాడలేదు అంటే నిజంగా ఆయనకు అభివృద్ధి చేయాలనే తపన, 10 మందికి ఉపయోగపడాలా, సొసైటీకి బాగు చేయాలనే తపన ఉండేటువంటి వ్యక్తి అతను. వ్యక్తిగతంగా నేను అతన్ని అనుసరిస్తా, గౌరవిస్తా కూడా. అయితే కొన్ని విషయాల్లో ఆయన కొద్దిమంది ఏదైనా చెప్తే ఆ విషయాల్ని నమ్మి ఆయన నమ్ముతాడు. ఆ విధంగా నన్ను ఆయన దూరం చేసుకున్నాడే తప్ప, మాటలు విన్నారా మీ పైన? విని దూరం చేసుకున్నాడే తప్ప వేరే విధంగా లేదు. నేను ఆయన్ని ఉపయోగించుకొని ఏ రోజు ఒక చిన్న ఇది కూడా నేను ఆయనతో చేయించుకోలే. బట్ ఆ నాటికి నేటికి భవిష్యత్తులో కూడా నాకు ఎప్పుడూ ఆయన అంటే గౌరవమే. ఎందుకంటే సమాజం బాగుండాలా, సమాజంతో పాటు మనము ఉండాలా, సమాజానికి ఉపయోగపడాలా అనేటువంటి భావనలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి నేను అలాంటి భావనలు కలిగినటువంటి ఎవరినైనా కూడా నేను గౌరవిస్తూనే ఉంటా. అంటే అర్బన్ బ్యాంక్ చైర్మన్ లాంటి పదవినే మీకు కట్టబెట్టినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఇంకా మీరు ఏమై ఆశిస్తారా తన నుంచి? నేను ఆయన నుంచి ఏమీ ఆశించలేదు. వాస్తవంగా టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఆ రోజు దానికి కావాల్సినటువంటి సరంజామంతా నేను ఏర్పాటు చేసుకున్నా. అంటే కేసుల్ని నేను ఎదుర్కొన్నా, మెంబర్షిప్ నేను చేసుకున్నా, దానికి కావాల్సినటువంటి ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టుకున్నా. అయితే నాడు టౌన్ బ్యాంక్ చైర్మన్ కావడానికి మాత్రం ఆయనే నాకు కారణం, ఆయనే కృషి చేశాడు. మరి నాకంటే చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, నాకంటే డబ్బులు ఉండే వాళ్ళు ఉండొచ్చు, నాకంటే ఇంకా మంచి వాళ్ళు ఉండొచ్చు. అయితే నా మీద అవకాశం నాకు కలిగించాడు. నేను కూడా అదేవిధంగా నేటికి కూడా నేను ఎక్కడా కూడా ఆయన యొక్క మార్క్, ఆయన ఏదైతే తలంచాడో 10 మందికి ఉపయోగపడాలని, నేటికి కూడా అదే చేసి చూపిస్తున్నా నేను. మళ్ళీ అలాంటి ప్రభాకర్ చౌదరి మళ్ళీ జేఎల్ మురళి రెండోసారి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తుంటే ఎందుకు ఆయన ఒక ప్యానెల్ని పెట్టాడు అని మీరు అన్నారు? అదే 2020 నవంబర్ నాటికి చిన్న గ్యాప్ వచ్చింది ఆయనకి నాకు. వచ్చిన తర్వాత నేను మా ఇద్దరి మధ్య రాజకీయంగా దూరం అయిపోయాను, అంతేగాని వేరే విధంగా కాదు. దూరం అయిన తర్వాత కూడా నేను ఎక్కడా ఆయన గురించి ఒక చిన్న మాట మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అయితే మరి నాకంటే మంచి వ్యక్తిని తెచ్చి పెట్టాలా అనుకున్నాడేమో. 2022 మేలో జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి ఆయన కొద్దిమందిని నాకు పోటీగా ఆ రోజు పెట్టాడు. దానికంటే ముందు కొన్ని విషయాలు జరిగాయి నాకు ఆయనకు మధ్య. 2020లో ఎన్నికలు జరిగే ముందు, నా పదవీ కాలం అయిపోయే ముందే ఆయన దగ్గరికి వెళ్ళా నేను. అన్న, టౌన్ బ్యాంక్ చైర్మన్గా నాకు చాలన్నా, నా పదవి అయిపోతుంది, ఎవరన్నా మీరు పేరు చెప్తే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానన్నా అంటే, ఏంటి మురళి నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఉంది ఇప్పుడు గెలవలేనని నువ్వు అంటున్నావు అంటే, లేదన్నా నేను ఒకసారి చేసిన పదవిని రెండోసారి చేయడం నాకు ఇష్టం ఉండదన్నా, దయచేసి అర్థం చేసుకోండి అని అన్నగారికి నేను ఆ రోజు చెప్పా. ఆయనకి చెప్తే ఆయన లేదు నువ్వే ఉండాల్సిందే అని 2020లో ఆయన నా మీద ఒత్తిడి తెచ్చాడు. సరే అన్న, ఆ రోజు నేను నామినేషన్ వేసా. అది ఎన్నికలు ప్రొలాంగ్ అయినాయి 2.5 years. ప్రొలాంగ్ అయిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది ఆయనకి నాకు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, తిరిగి నాకంటే మంచి వ్యక్తులు తేవాలనే ఉద్దేశం కలిగిందో ఏముందో, మంచి ఉద్దేశంతోనే పెట్టాడేమో నాకు తెలియదు. ఆ రోజు ఆయన నా పైన పోటీకి పెట్టారు. పెడితే మరి నాడు ప్రజలు మాత్రం ఏకగ్రీవంగా నన్ను, నా ప్యానెల్ని గెలిపించారు. గెలిచిన తర్వాత కూడా ఏ రోజు ఒక చిన్న మాట కూడా నేను ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ప్రతిసారి ఎప్పుడు మీరు నేరుగా నన్ను ఇంతగా ఇష్టపడి నన్ను అర్బన్ బ్యాంక్ చైర్మన్ చేసిన మీరు నన్ను ఎందుకు విభేదిస్తున్నారు అని మీరు ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదా? అంటే ఆయన అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్న తర్వాత నాకు ఒక, మీరు ఇన్స్పిరేట్ అయ్యి నా లీడర్ కదా, నాకు ఇన్స్పిరేషన్ ఆయన. నేను ఏం చేశాను అంటే ఆయనకి ఎప్పుడు కూడా
ఆయన ఏదైనా ఒక పని చెప్తే ఆ పనిలో మంచి చెడులను ఆలోచించి ఒకవేళ ఏదైనా దాంట్లో రాంగ్ ఇది ఉంది అంటే వెంటనే ఆయనకి చెప్పేవాడిని. ఆయనతో ఇతరులు ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలా డైరెక్ట్గా అంటే చెప్పడానికి సంకోచిస్తారు. బట్ నేను మాత్రం ఆయనకు ఏదైనా దీనివల్ల అన్న ఈ పని చేస్తే ఇది రాంగు, ఇది మనకు నష్టము అని చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఆయనతో. నాకు అంత సంబంధ బాంధవ్యం ఉంది ఆయనతో, అంత డైరెక్ట్గా చనువు ఉంది కూడా. బట్ నేను ఆయనతో నాకు ఉన్నటువంటి ఇది ఏంటి అంటే, నేను ఆయనతో ₹1 నేను వర్క్ తీసుకోలే. నా 2014 నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 2019 వరకు ఎక్కడ ఒక టెండర్ కానీ ఒక చిన్న వర్క్ కానీ నేను చేయలే. ఆయనతో నాకు ఇచ్చింది ఆయన ఒకటి, నేను ఈ ఎన్నికలకు డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ ఎన్నికలకు అంతా నేను చేస్తే నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఒక చైర్మన్గా కావడానికి 100% ఆయన ఇచ్చినటువంటి అవకాశమే. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్న, ప్రజలకు మంచి చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం చేసి చూపించారు. దాన్ని నెరవేర్చి చూపించా కూడా. ఆయన నోటితోనే కొన్ని వందల సార్లు జేఎల్ మురళి చూడండి ఏ విధంగా చేస్తున్నాడు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మరి మీ మధ్య చిచ్చు పెట్టిన వారు ఎవరంటారు? మరి మీ మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంటే నేడు అందరం ఒక పార్టీలో ఉంటున్నాం. మరి నేను వాళ్ళ పేర్లు చెప్పడం కూడా భావ్యం కాదు అది. మరి ఏదైనా ఎప్పుడైనా కలిసిపోవాల్సిందే. ఇది కూడా మంచిదే, దూరం కావడం కూడా మంచిదే. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఎట్లుంటాడో, ఒక వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు అతని యొక్క ఇది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అంటే మీ విలువ తెలియాలని, నా విలువ తెలియాలా అని కాదు కానీ, నేను గొప్పవాడిని అని కాదు కానీ, అంటే నా యొక్క నా క్యారెక్టర్ అయితే ఆయనకి తెలియాలి. అంటే మురళి అనేవాడు దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు, దూరంగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాడు, ఇతడు కేవలం పదవుల కోసమో లేదా డబ్బుల కోసమో పాకులాడే వ్యక్తే, లేదా నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తే అనేది తెలియాలా. నా క్యారెక్టర్ కూడా దూరం ఉన్నా నేను ఎప్పటికీ నాకు సహాయం చేసిన వ్యక్తుల్ని గౌరవిస్తాను. నేను నేటికి కూడా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక మంది నాయకులు నేటికి కూడా నాకు సఖ్యతగా ఉన్న ఎరసాంరెడ్డి గారు అయితేనేం, గురునాథ్ రెడ్డి గారు అయితేనేం, వెంకట్రామరెడ్డి గారు అయితేనేం, ఈ విధంగా చూస్తే శైలజానాథ్ గారు అయితేనేం, ఈ విధంగా చూస్తే నాతో అందరూ సఖ్యంగా ఉంటారు. రాజకీయాలు రాజకీయమే, వ్యక్తిగతమే. ఇది మన క్యారెక్టర్కి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా అభిమానిస్తాను కానీ రాజకీయంగా నా పోరాటమే నాది అంటే. రాజకీయంగా ఎవరి ఇది వాళ్ళది కదండి. రాజకీయంగా నేను కూడా ఎదగాల. నాకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు వేలాది మందికి నేను సహాయం చేయగలిగా. అనంతపురం పట్టణంలో ముఖ్యంగా మరో కోణంలో కూడా మీకు ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే చాలా మంచి చేశారు, అది మీకు ఉపయోగపడింది అంటారు. అంటే మీ ప్రత్యర్థి అయినటువంటి ఆ రోజులో మీకు ఏ విషయాల్లో కావచ్చు, ఒక వైరం కావచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్షన్ నడిచి హత్యల దాకా దారితీసినటువంటి పరిస్థితుల్లో అదే శివబాలతో మిమ్మల్ని రాజీ కుదిర్చినటువంటి వ్యక్తిగా ప్రభాకర్ చౌదరి 100% నిజమండి. నేను అదే చెప్పా. వాస్తవంగా ఫ్యాక్షన్ అనేది నాకు ముఖ్యంగా మీకు చెప్పా. ఫ్యాక్షన్ అంటే మరి జైలుకే పోయి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు కేసుల్లో పెట్టారు, జరిగింది. హత్య కేసులో పెట్టారు. అది కేవలం ఒక సంవత్సరంలోనే దాంట్లో కేసు కొట్టేయడం జరిగింది. మేము దాని నుంచి బయటపడడం జరిగింది. ఆ తర్వాత ఈ రాజీ ఆయన కుదిర్చాడు. ఆయన ఆలోచన ధోరణి ఏంటి అంటే, సమాజంలో ఇవి మనసులో పెట్టుకొని ఎవరో జరిగిండేటివి, ఏమో జరిగిండేటివి మీరిద్దరూ పెట్టుకొని ఉండకూడదు, మీరు బాగుండాలా, అంతా ఎదగాల అనే ఒక మంచి ఉద్దేశంతో నాడు ఆయన కూడా సహకారాన్ని అందించారు. ఆయన కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన విషయం మాత్రం వాస్తవమే. మరి అలాంటి వ్యక్తిని నేను పలకరించడం లేదు, దూరంగా ఉన్నాను అని ఎప్పుడన్నా మీ మనసులో బాధ అనిపించిందా? నాకు ఆయన మీద గౌరవం తగ్గితే కదా, కానీ బాధ అయితే అనిపించలేదంటారు. నేను మాట్లాడకపోవడం అంటే ఎప్పుడు కూడా సింగిల్ హ్యాండ్తో క్లాప్ రాదు. నేను ఆయనకి దూరం కావాలా అనే ఆలోచన నాకు ఒక్క సెకండ్ కూడా ఏ రోజు కలగలే, ఆయన మీద కలగలే. ఆయనకు కొద్దిమంది చెప్పినటువంటి
లేనిపోనివి నా మీద చెప్పడము, ఆ తర్వాత ఎందుకో ఆయన నన్ను దూరం చేసుకున్నారని నేను భావిస్తున్నానే కానీ నాకు ఒకటి, నేను డబ్బులకు పనిచేయను, నేను పదవుల కోసం పనిచేయను, లేదు నేను వర్కుల కోసం పనిచేయను. నాకు గౌరవం మర్యాద ఎక్కడ ఉంటుందో అక్కడ నేను పనిచేస్తా. నేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నాకు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవాడు, నన్ను గౌరవించేవాడు. నాకు చాలా చిన్న వయసులో చిన్నవాడైనా కూడా నన్ను అనేకమైనటువంటి సలహాలు అడిగేవాడు, సూచనలు అడిగేవాడు. ఏదైనా ఒక పని చేస్తే ఒక బాధ్యతలు అప్పచెప్పేవాడు నాకు. నిజంగా నేను ఆ విషయాన్ని ఘంటాపథంగా చెప్తా. అతను 5 సంవత్సరాల కాలంలో ఏది మెజారిటీ నాతోనే చేయించేవాడు. మెజారిటీ మంచికి, సమాజానికి మంచి జరిగే ప్రతి కార్యక్రమాన్ని నాతోనే చేయించడానికి ఆయన, ఎందుకంటే అంత నమ్మకం ఆయనకు నా మీద ఉండేది. నేను ఏ రోజుకు నేటికి కూడా ఆ నమ్మకాన్ని నేను ఆయనతో కోల్పోలే. లేదు ఆయన నా గురించి చెడుగా మాట్లాడతాడు, ఆయన ఇట్లా అనే విషయాన్ని కూడా నేను ఎప్పుడు మాట్లాడలే. ఇవన్నీ కూడా ఏవో జరిగాయి. బట్ రాజకీయంగా ఆ తర్వాత ఏం జరిగింది, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్కి ఆయన అడిగాడు. నేను బలిజేలకు ఇచ్చేటట్లయితే నాకు ఇవ్వమని అడిగా నేను. సో ఒక ఎదిగిన ఇండివిజువల్ లీడర్ అయిపోయారు మీరు ఇప్పుడు. నేను ఏమడిగా, నేను ప్రభాకర్ చౌదరి గారికో లేదా ఇతరులకు ఎవరికో వ్యతిరేకం కాదు, నేను వారికి వ్యతిరేకం కాదు. ప్రభాకర్ చౌదరి గారికి ఇస్తే ఇవ్వని, నాకైతే అభ్యంతరం లేదు, లేదా ఇతరులకు ఇస్తే ఇవ్వని. బలిజలకు ఇవ్వాలా అన్నప్పుడు నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించండి అని నేను మా పార్టీకి విన్నవించుకున్నానే, దరఖాస్తు చేశానే తప్ప ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు. ఒకవేళ మొన్న దగ్గుబాటి ప్రసాద్ గారికి ఇచ్చారు టికెట్, భుజాల మీద ఎత్తుకొని నేను చేశా ఎన్నికల్ని. ఆయనకి ఇవ్వకుండా ప్రభాకర్ చౌదరి గారికి ఇచ్చింటే ప్రభాకర్ చౌదరి గారికి చేస్తాంటివి, లేదా ఇంకొకరికి ఇచ్చింటే ఇంకొకరికి చేస్తాంటివి. మాకు ముఖ్యంగా పార్టీ ఎవరికైతే ఇస్తుందో వారికైతే మేము చేసేవాళ్ళం 100%. సో దగ్గుపాటి ప్రసాద్ అంటే ఒకటి గుర్తొచ్చింది. దగ్గుపాటి ప్రసాద్ కోసం ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించినటువంటి జేఎల్ మురళి ఈరోజు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? చాలా కార్యక్రమాల్లో మీ పార్టిసిపేషన్ అసలు కనిపించలేదు. వాస్తవంగా దగ్గుబాటి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురంలో ప్రకటించగానే ఆయనకు వెన్నంటి ఉన్న, ఆయనతో పాటు నడిపించగలిగా. నాతో ఉన్నటువంటి యువకుల్ని, నాయకుల్ని, తర్వాత తెలుగుదేశం పార్టీలో కలిసి వచ్చే అందరినీ తీసుకొని వెళ్ళి ఆయనతో, ఎందుకంటే ఆయన గెలిపే మా గెలుపు అనుకున్నాం. ఏ రోజు కూడా మాకు చేతనైంది ఒకటే, ప్రజల్లో మాకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మేము చేసినటువంటి సర్వీస్. నేను కేవలం బ్యాంకింగ్ సర్వీసే కాదు, కొన్ని వేల మందికి తెలియకుండా రక్తదానాలు చేస్తూ ఇప్పిస్తూ నా వెంట ఉన్నటువంటి వాళ్ళతో నడుస్తున్నా. అనేక మందికి నేత్రదానం కూడా చేయించా నేను. ఈ విధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు. కరోనా సమయంలో నేనే ఒక సంస్థలా నిలబడి నేను చేశా. 2 కరోనాలు, మొదటి కరోనాలో అయితే 2 కరోనాల్లో కూడా నేను 2 కరోనాల్లో దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించా. నేను లోళ్ళు బియ్యాన్ని పంపిణీ చేశా. ఈ విధంగా ప్రజల్లో నాకు ఒకటే తెలుసు, ప్రజలకు సర్వీస్ చేస్తే అది వృథా పోదు. ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత రేపొద్దున నా దగ్గర డబ్బు ఉంటుందో పోతుందో కానీ నాకు ప్రజల్లో మాత్రం మంచి పేరు అనేది శాశ్వతంగా, నేను చనిపోయినా కూడా ఉంటుంది అని భావిస్తా. నేను నిజంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. మరి ఒక యుక్త వయసులో వేరు, నేను రాను పరిపక్వత చెందిన, నేను కూడా నాలో ఉన్నటువంటి అంతో ఇంతో నాకు కొంచెం కోపం ఎక్కువ ఉండే, ఇలాంటి వాటినన్నీ కూడా నేను మార్చుకున్నా. ఒకటి మాత్రం, ఏవైతే దురలవాట్లు ఉన్నాయో చిన్నప్పటి నుంచి నేటి వరకు నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి ఆ సంస్కారం, ఆ ఇది, శత్రువుని సైతం నేను గౌరవిస్తాను. నేను ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి చేయకుండా నేను సంఘంలో ఒక గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ నేడు ఈ స్థాయికి వచ్చా. నాకున్నటువంటి ఆ ఇమేజ్ని పనంగా పెట్టా. దగ్గుబాటి ప్రసాద్ గారి గెలుపునకు నా శాయశక్తులా పనిచేశా. ఒక్క సింగిల్ నయా పైసా, ఒక్క పైసా అతనితో ఇప్పించుకోకుండా, ముట్టుకోకుండా నేను
ఖర్చుల్ని నాకు సంబంధించిన వాటిని నేనే భరిస్తూ నేను ఆయనకు వెన్నంటి నిలిచా. ఆయన గెలిచేంత వరకు నిలబడ్డా. ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశా. ఏదైతే జేఎన్టీయూలో కౌంటింగ్ సెంటర్లో గెలవగానే బయటికి తీసుకొచ్చి, బ్రదరు నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలా అనుకున్నా, నేను గెలిచావు, అనంతపురం పట్టణం అభివృద్ధి చేయి, అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేయి, ప్రజలకు మంచి చేయి, అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండేలా అభివృద్ధి చేయి, అంతేగాని నీ నుంచి నేను ఒక లెటర్ ప్యాడ్ అడగను, ఒక చిన్న పని కూడా అడగను బ్రదరు అని వెంటనే గెలిచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే బయటికి పిలుచుకొని వచ్చి ఆయనకి చెప్తే ప్రసాద్ గారు అన్నారు, అన్నా నువ్వు రాకపోయినా నేను వస్తానన్నా నీ దగ్గరికి అని. అంటే నేను కూడా ప్రసాద్ గారి నుంచి కూడా నేనేం ఆశించలే. నాకు కావాల్సింది ఈ అనంతపురం పట్టణం అభివృద్ధి చెందాలి. అంటే మీ ఇమేజ్ని మీరు ఏమీ ఆశించకపోయినా మీ ఇమేజ్ని వాళ్ళ కోసం ధారపోసినప్పుడు ఇప్పుడు ఎందుకు మీరు పలచనైపోయారు అతని దృష్టిలో? లేకపోతే మిమ్మల్ని ఎందుకు స్వీకరించడం లేదు? మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? నేనంటుంది ఏంటంటే నేను ఎక్కడా పలసనగాలే. ఇంపార్టెంట్ ఇటీవల పోలీస్ స్టేషన్లో కూడా ప్రస్థానం వెళ్ళే అంత పరిస్థితి వచ్చింది మీ విషయం. ఆ విషయానికి వస్తే నాకు తోచింది నేను చేశా. నాకు ఏదైతే తెలుసో ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు ఉపయోగపడడం, నా వంతు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేయడం నాకు తెలిసింది నేను చేశా. ఆయనకి తెలిసింది ఆయన చేశాడు. దాంట్లో ఎందుకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఒక చర్చ జరిగింది? నేనైతే అతను పెట్టినాడు అని అనుకోలే. ఎవరు పెట్టారు? మళ్ళీ ఒక టీడీపీ లీడర్గా ఉండి వాస్తవంగా ఒక అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేంత పరిస్థితికి వెళ్ళింది? దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేశాం. చివరి రోజు సుమారు 4-5 వేల మంది వచ్చారు. డీజే పెట్టకూడదు అని పోలీసులు, అంతవరకు కామ్గా ఉన్నటువంటి పోలీసులు డీజే పెట్టకూడదు అని అన్నారు. డీజే పెట్టకూడదు అంటే నేను ఒకటే అడిగా పోలీసులకి, బ్యాంకు నుంచి డిఎస్పి గారికి ఒక పర్మిషన్ కోసం లెటర్ అప్లై చేశాం. దాన్ని 2 టౌన్ సిఐ గారికి కూడా పంపాం, పర్మిషన్ కోసం పెట్టాం. సిఐ గారు కూడా చేసుకోండి, డిఎస్పి గారు కూడా కొంచెం సౌండ్ తగ్గించి చేసుకోండి అని చెప్పి మాకు చెప్పారు. ఎంపీ గారు కూడా డిఎస్పి గారికి సిఐ గారికి కాల్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ఉన్నట్టుండి వేలాది మంది భక్తులు వచ్చారు. వేలాది మందితో అమ్మవారి ఊరేగింపు జరుగుతూ వస్తుంటే మధ్యలో పోలీసులు వచ్చి అది ఆపమన్నారు. ఆపమంటే ఎందుకు ఆపుతామండి, మా డీజేతో అనంతపురానికి శబ్ద కాలుష్యం వస్తుందా? సరే, గతంలో అంటే ఒక 30 రోజుల కిందట దాదాపు 200కు పైన డీజేలతో వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. ఈరోజు ఒకటే జరుగుతోంది. మరి దీంతో శబ్ద కాలుష్యం అయినప్పుడు నాడు 200 ఇవి జరిగినప్పుడు శబ్ద కాలుష్యం రాలేదా? అంతెందుకు, ముందు రోజే దాదాపు ఒక 20 వరకు డీజేలు పెట్టారు. వారికి ఎవరికీ లేనటువంటి ఇది మాకెందుకు ఉంది అంటే, అన్న మాకు కష్టమవుతుంది, వద్దన్న మాకు చాలా ప్రెజర్ ఉంది, వద్దు. ఎవరితో ప్రెజర్ ఉంది అంటే నాకు చెప్పలే. కానీ మరి నాడు పోలీసులు చాలా ఆటంకం కలిగించారు, మాకు నిలబెట్టగలిగారు. నిలబెడితే యువత దాదాపు 1000 మంది ఉన్నారు. 1000 మంది వచ్చేటప్పటిగా చెప్పా, సార్ 2 చేతులు ఇచ్చి, సార్ దయచేసి ఇది ఒక మంచి కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం, రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి కార్యక్రమం ఇది, దీనికి సహకరించండి అని అన్న తర్వాత కామయ్యారు పోలీసులు. తిరిగి యథావిధిగా కార్యక్రమం జరిగింది. గతంలో కూడా 2 సార్లు ఇట్లాంటి 1000 మందితో ఇదే దసరా ఉత్సవాలు చేశాను నేను. గతంలో వైఎస్ఆర్ పార్టీ సమయంలో కూడా చేశా. మరి నాడు కూడా పోలీసులు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలే. సో ఈరోజు టీడీపీ పాలనలో అబ్జెక్షన్ వస్తుంది. మరి ఎందుకు వచ్చిందో ఏంటో అది ఆ సిఐ గారికి తెలుసు. మరి ఆ తర్వాత ఒక జరిగిన ఒక 20 రోజులకు ఈ విధంగా డీజే పెట్టి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టినామని చెప్పి మా మీద కేసు పెట్టారు. కేసు పెడితే సరే, దీనిపైన చాలాసార్లు మా వాళ్ళంతా కూడా ధర్నా చేద్దాం, ఇది చేద్దామని అంటే వద్దొద్దు, మనం ఒక దైవ కార్యక్రమం చేశాం, దాంట్లో మనం తప్పు చేయలే,
ఆ దైవ కార్యక్రమంలో మనది తప్పు ఉంటే మనకు దేవుడు శిక్షిస్తాడు, ఆ తప్పు వాళ్ళది ఉంటే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. దీనిపైన మనం ఇంతటితో వదిలేద్దాం అని చెప్పి దాన్ని వదిలేయడం జరిగింది. మరి దీంట్లో నేను పోలీసుల పాత్ర ఉందని అనుకున్నాను, కానీ ఇతరుల పాత్ర ఉందే అని అనుకోలే. మరి దాని వెనక ఏం జరిగిందో తెలియలే. అంటే మీరు దీని వెనకాల ఎమ్మెల్యే ఉండి చేపించాడని మీ స్నేహితులతో మీ అనుచరులతో చర్చించారనేటువంటిది కూడా ఉంది. అది పూర్తి అసంబద్ధం. ఒకవేళ చేసి ఉంటే ఎవరినైనా ఎంతటి వాళ్ళతోనైనా ఢీ కొడతా. ఇట్లాంటి క్వశ్చనే లేదు. నేను బెదిరింపులకు భయపడను. నన్ను ఎంతసేపు ప్రేమతో, నేను చేతులు జాపి పనుల కోసమో లేదా పదవుల కోసమో పాకులాడే వ్యక్తిని కాదు. పదవుల కోసమో లేదా డబ్బు కోసమో లేదా టెండర్ల కోసమో ఇతరుల కోసమో నేను పాకులాడే వ్యక్తిని కాదు. నా పైన నేను ఇతరులతో నేను సమాజానికి మంచి చేస్తూ, సమాజానికి గౌరవిస్తూ, సమాజంలో మంచి పేరు తెచ్చుకొని, సమాజానికి, పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నంత వరకు నా వంతు నేను సహకరిస్తా, చేతులెత్తి ముక్కుతా, ఏమైనా చేస్తా. బట్ విరుద్ధంగా జరిగినప్పుడు పోరాడడానికి కూడా నేను సిద్ధం. నేను పదవులకు లేదా దేనికో పాకులాడే వ్యక్తినైతే కాదు. ఆ విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా తెలియజేస్తున్నా. సో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జేఎల్ మురళి అనంతపురం నగరంలో బలిజ సామాజిక వర్గంలో ఒక నాయకుడిగా, ఒక సంఘానికి కూడా నాయకుడు అంటారు. ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? మీకు ఒక చిన్న విషయం, నేను కార్పొరేటర్గా ఒక అవకాశం వచ్చింది. నాడు ప్రూవ్ చేసుకున్న ప్రూవ్డ్ లీడర్ నేను. నేను 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా పనిచేసినప్పుడు ₹1 అవినీతి ఆరోపణ, ఎవరైనా ఒక వ్యక్తి నాకు ఒక 10 పైసలు ఇచ్చినాడన్నా కూడా దానికి నేను సిద్ధంగా ఉంటా. నేను అంత నీతి నిజాయితీగా ప్రజల కోసం నాడు పనిచేశా. ఆ తర్వాత డిస్టిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా పనిచేశా. డిస్టిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా 5 సంవత్సరాలు పనిచేస్తే ఎక్కడ ఒక చిన్న చెడ్డ పేరు తెచ్చుకోలే, ఎక్కడ ఒక మచ్చలేని వ్యక్తిగా నేను ఇది చేసుకున్నా. తిరిగి 2015 నుంచి 2020 వరకు టౌన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశా. కొన్ని కోట్ల రూపాయల రుణాలను ఇచ్చా. ఎక్కడ ఒక చిన్న మరక లేదు, ఒక చిన్న అవినీతి మరక లేదు. నీతి నిజాయితీకి నిబద్ధతగా పనిచేశా నేను. నాకు ఇక్కడ కులాలను పక్కన పెట్టా, మతాలను పక్కన పెట్టా, పార్టీలను పక్కన పెట్టా. బ్యాంకుకు అవసరం కోసం వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఉపయోగపడ్డా. ఆ ఉపయోగపడ్డం అనేది పార్టీలను సైతం లెక్క చేయకుండా 2022లో ఎంత పెద్దవారు అవతల అటువైపు ఉన్న ఒక సామాన్యుడిగా నేనున్నా కూడా నన్ను గెలిపించగలిగారు అంటే ఆ ప్రజల్లో నేను పెట్టుకున్నటువంటి ఆ నమ్మకం, ఆ గౌరవమే. నేను ఈరోజు కూడా చెప్తున్నా, జేఎల్ మురళి అర్బన్ బ్యాంకులో 10 పైసలు మోసం చేశాడు లేదా ₹1 అవినీతి చేశాడు అని అంటే నన్ను కాలరు పట్టుకొని నడి రోడ్డులో కొట్టండి అని నేను సవాల్ విసురుతున్నా. నేను అంత నీతి నిజాయితీగా పనిచేస్తాను. ఎందుకంటే బ్యాంకు అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. కష్టం ఉంటేనే దేవుణ్ణి గుర్తొస్తాడు, అదేవిధంగా కష్టం ఉంటేనే బ్యాంకు గుర్తొస్తుంది. మామూలుగా ఈ ఇండియన్ మహిళలకు, ఇండియన్ పురుషులకు బంగారం అంటే ఒక పెద్ద సెంటిమెంట్. నేను నా కళ్ళ ముందు చూస్తూ ఉంటా. తమ మెడలో వేసినటువంటి బంగారాన్ని, తాలుబొట్టుని సైతం, రింగుల్ని సైతం ముందర పెట్టి బ్యాంకులో వాళ్ళు కుదవ పెడుతుంటే నాకు అనిపిస్తుంది, వారికి ఎంత కష్టం వస్తే తాలిబొట్టు చైనుని కుదవ పెడతారు అనే విషయాన్ని నేను చాలాసార్లు ఆలోచన చేశా. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోతేనో, తమ పిల్లల చదువు కోసమో లేదా వ్యాపారం కోసమో, తమ అభివృద్ధి కోసమో తమ ఇంటిని కుదవ పెడితే అట్లాంటి వాళ్ళతో ₹1 తీసుకుంటే నేను మనిషా? ఇవన్నీ నా మనసులో తోచాయి. నేను ఇప్పుడు అవసరం కోసం వచ్చినటువంటి వాళ్ళతో ఒక 10 పైసలు తీసుకున్నా, ఒక 10 పైసలు నేను తప్పు చేసినా, నేను అది నా పిల్లలకు తగులుతుంది, నా కుటుంబానికి తగులుతుంది అని ఆలోచన చేసిన. అందుకోసమే నీతి నిజాయితీగా, అవినీతికి వ్యతిరేకంగా నేను ఉండటం కాదు, నాతో పాటు మా పాలకవర్గం ఉండేలా నేను తయారు చేసుకున్నా. మా ఉద్యోగులు, నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా,
మా ఉద్యోగులు సైతం గతంలో నాకు తెలియదు, నేను రాకముందు తెలియదు, నేను వచ్చిన తర్వాత నా ఉద్యోగులు బ్యాంకులో రుణం ఇప్పిస్తానని కానీ ఏదైనా తప్పుడు పని చేసి కానీ ఒక 10 రూపాయలు తీసుకున్నారు అంటే దానికి నేనే బాధ్యుణ్ణి. అంత నిక్కచ్చిగా. అందుకే దాదాపు 15 ఖాళీ ఉద్యోగాలు పడితే నాకు ఆఫర్ చేశారు, ఒక్కొక్క ఉద్యోగానికి 12 లక్షల నుంచి 15 లక్షలు ఇస్తామని. 15 ఉద్యోగాలకు 15 × 15 దాదాపు 2,25,00,000 పైన నాకు డబ్బులు వచ్చేది నేను ఉద్యోగాలు నమ్ముకుంటే. మరి చెప్పమనండి మా వాళ్ళని. ఒక స్వీట్ తీసుకున్నా, ఒక స్వీట్ ముక్కు తీసుకున్నానని చెప్పినా కూడా నేను దానికి తల వంచుతా. అంటే అక్కడ డబ్బు కాదు, ఒక చదువుకున్న వ్యక్తిగా నేను కూడా గ్రూప్స్ రాశా, నేను కూడా చాలా కాంపిటేటివ్ పరీక్షలు రాశా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు కూడా. ఒక ఉద్యోగం సంపాదించేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసే అతి పేదలకు నేను సపోర్ట్ చేశా, ఉద్యోగాలు ఇచ్చా కూడా. సో రాజకీయాల్లో ఇంత ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని మీరు అలవరుచుకున్నారు. అదేవిధంగానే బలిజ సామాజిక వర్గంలో మీ సంఘంలో ఎలాంటి పాత్ర నిర్వహిస్తున్నారు? ప్రస్తుతము ఏ పదవిలో ఉంటున్నారు? నేను గతంలో బలిజ సంఘం రాయలసీమ బలిజ సంఘం చీఫ్ విప్గా పనిచేశా. రాష్ట్ర కాపు యువతకు 10 సంవత్సరాల అధ్యక్షుడిగా పనిచేశా. కొన్ని వేల సభలకు హాజరయ్యా రాష్ట్రం మొత్తం మీద. నాకు తోచినంత వరకు కులానికి నేను నా వంతు తోడ్పాటు అందించా. తర్వాత రాజకీయాల్లో ఎప్పుడైతే చాలా యాక్టివ్ అయ్యానో, ఒక కులం సంఘంతోనే ఆగిపోతే నేను వేలాది మందికి నేను సహాయం చేయలేను. నా కులంతో పాటు పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులకు అందరికీ కూడా నేను ఉపయోగపడాలి అనేది నా లక్ష్యం. అందుకోసం నేను అవకాశాల కోసం చూస్తూ. ఇటీవల పెద్ద సమావేశాన్ని కూడా నిర్వహించి మీ నాయకత్వంలో, అసలు ఏంటి ఆ సమావేశం ప్రత్యేకత ఏంటి? మేము దాదాపు ప్రతి సమావేశాలు జరుగుతుంటాయి. ఆ సమావేశాల్లో నన్ను ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉంటారు. నా వంతు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటా. సమాజంలో ఎట్లుండాలా, ఇతరులతో ఎట్లుండాలా, మనం ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవాలా, మనం ఏ విధంగా రాజకీయాలు చేయాలా, రాజకీయాల్లో మనం ఉన్నత పదవులు ఏ విధంగా స్వీకరించాలా అంటూ వాళ్ళని గైడ్ చేస్తూ, వారికి ఏదైనా హాస్పిటల్ సౌకర్యం కానీ లేదా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, చదువుల్లో విషయాలు, లేదా స్కాలర్షిప్లు, లేదా ఇట్లాంటి విషయాల్లో నాకు సంబంధించినటువంటి వాళ్లకు అనునిత్యం తోడ్పాటును అందిస్తుంటా. దానికి సన్నద్ధమయ్యేలా నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల్ని కూడా తయారు చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే మీరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. ప్రభాకర్ చౌదరి నుంచి విభేదించిన తర్వాత మీరు దాదాపుగా జేసీ ఫ్యామిలీతో అనుకరించారంటారు. అసలు ఏంటి జేసీ కుటుంబం, అదేవిధంగానే జేసీ పవన్ రెడ్డితో కావచ్చు, అదేవిధంగానే మాజీ ఎంపీ పెద్ద ఆయన జేసీ దివాకర్ రెడ్డితో అసలు ఏంటి ఆ సంబంధాలు ఎట్లా ఉన్నాయి? మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే మాకు జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీతో అనుబంధం ఉంది. వారి ఫ్యామిలీతో కాంగ్రెస్ పార్టీ నుంచే మేము కలిసి నడుస్తూ వస్తున్నాం. వాళ్ళతో మాకు అవినాభావ సంబంధం ఉంది. దాదాపు ఒక యువకుడిగా పవన్ రెడ్డి, అశ్మిత్ రెడ్డి ఒక మంచి వ్యక్తులు, వాళ్ళు ఒక చదువుకున్న వ్యక్తులు, వాళ్ళ ఆలోచన ధోరణి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు పవన్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులతో సాన్నిహిత్యం ఉంది. వారితో ఎప్పుడు కూడా చర్చిస్తుంటాం. వారితో రాజకీయాలు, సమకాలీన రాజకీయాలు, మరి ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాల్ని చర్చిస్తూ వస్తుంటాం. అదేవిధంగా వారితో యువతలో నాకు భయావుల కేశవ్ గారు ఒక యువ నాయకుడిగా ఏ విధంగా చేశారు, అతన్ని నేను ఎప్పుడు కూడా అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను తీసుకుంటా. అదే విధంగా చూస్తే పరిటాల శ్రీరామ్ ఒక పెద్ద ఫ్యామిలీలో ఒక యువ నాయకుడిగా తను ముందుకు వెళ్ళే విధానాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటా. ప్రభాకర్ చౌదరి లాంటి వ్యక్తులు చేసే వారి ఆలోచన, వారు అద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఒక నైపుణ్యం కలిగినటువంటి ఆ ఆలోచనల్ని నేను స్వీకరిస్తా. నారాయణ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల యొక్క రాజకీయాలు దీర్ఘకాలికంగా చేయగలిగారంటే వారు ఏ విధంగా ప్రజలతో మెలిగారు, ప్రజలతో సత్సంబంధాలు నిర్వహించగలిగారు, అట్లాంటివి నేను స్వీకరిస్తా. శైలజానాథ్ గారిలా ఒక చొరవ, అందరిలో దూసుకుపోయే తత్వాన్ని ఆయనలో తీసుకున్నా. ఈ విధంగా ఒక్కొక్కరిలో ఏదైతే మంచి ఉందో
వాటిని అన్నింటినీ కూడా నేను స్వీకరిస్తూ ఉంటా. నా నిత్యం అనేక మంది కమ్యూనిస్టు సోదరులతో కూడా నేను కలుస్తూ ఉంటా. వారి పోరాటాలు, వారు చేసే విధానము, దాన్ని కూడా నేను అలవర్చుకుంటా. ఈ విధంగా నేను నా ఆలోచన ధోరణి ఒకటే. మనం పుట్టిన ప్రతి మనిషి ఎన్ని రోజులు బతుకుతాడో ఎవరికీ తెలియదు. రేపటి వరకు బతుకుతాననే గ్యారెంటీ నాకు లేదు. మరి ఉన్నంతలో, బతికినంతలో ఎంతమందికి పడ్డాం, ఎంతమందికి మంచి చేశాం, ఈ సమాజంలో జేఎల్ మురళి అనేవాడు ఒక బిందువులా మిగిలిపోవాలా, ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా ఉండాలా అనేదే నా ఆశయం తప్ప నేనేదో కోట్లు సంపాదించాలా, ఊరల్లో ఆస్తులు కొల్లగొట్టాలా, లేకుంటే ఏదో చేసేసేలా పొద్దునికే నేను ఏదో కావాలనే ఆలోచన ఎప్పుడు చేయను. అయితే నేను పోరాటం చేస్తూనే ఉంటా. నాకు వచ్చే ప్రతి పదవితో ఈ అనంతపురం పట్టణానికి, ఈ సమాజానికి, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, మైనారిటీలకు తోడుగా ఉంటా. మంచి చేయడానికి నా వంతు ఎప్పుడు సదా సిద్ధంగా ఉండాలనేదే నా యొక్క లక్ష్యం. సో ఇక్కడ మీరు రాజకీయ నేతలను అందరినీ అనుకరిస్తా వాళ్ళల్లో ఉన్న లక్షణాలు తీసుకుంటా అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి జేసీ ఫ్యామిలీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుం అనేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మీరు సైమల్టేనియస్గా అటు ప్రభాకర్ చౌదరితోనూ, ఇటు జేసీ పవన్ రెడ్డితో కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి గారితో కావచ్చు, ఏ విధంగా మీరు మెర్జ్ అయ్యారు, ఏ విధంగా మెయింటైన్ చేశారు? వాస్తవంగా జేసీ ఫ్యామిలీకి కానీ, ప్రభాకర్ చౌదరి గారి కానీ రాజకీయ వైరుధ్యం తప్ప వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత వైరుధ్యం లేదు. కానీ రాజకీయ వైరుధ్యంలోనే ఆ కక్షలు వ్యక్తిగత స్థాయికి చాలా పెద్ద ఎత్తున గొడవలు, ఒకప్పుడు అసలు కట్టి పట్టుకొని రాజకీయం చేసి వాళ్ళని ఇక్కడ అలౌ చేసే పరిస్థితి లేదని జేసీ దివాకర్ రెడ్డికి ఆ రోజు జేసీ ప్రభాకర్ చౌదరి చెప్పినటువంటి పరిస్థితి. నాకెప్పుడు కూడా ప్రత్యేకంగా తాడిపత్రి బస్టాండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాడు ఆ రోజు ప్రభాకర్ చౌదరి. అదే రోజే జేసీ దివాకర్ రెడ్డి పెద్ద ఎత్తున తన అంచర్గణంతో నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడికి. సో పోలీసులు కూడా ఒకరినొకరు నిలవరించేటువంటి పరిస్థితి వచ్చింది. సో మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోగలిగినారు ఇద్దరితో అనేది? నేను జేసీ ఫ్యామిలీతో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వారితో నడుస్తూ ఉన్నాం. కాబట్టి వారికి జేఎల్ మురళి గారి బావ, వారి ఫ్యామిలీ గురించి వారికి పూర్తిగా తెలుసు. 2014 నుంచి ప్రభాకర్ చౌదరి గారితో మేము నడిచాం. అయితే ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఇటువైపు జేసీ ఫ్యామిలీ కానీ, ఇటువైపు ప్రభాకర్ చౌదరి గారు కానీ ఏ రోజు కూడా వారితో నువ్వు ఫైట్ చేయి, వారి గురించి మాట్లాడని ప్రభాకర్ చౌదరి గారు నాకు చెప్పలే. అట్ ద సేమ్ టైం ప్రభాకర్ చౌదరి గారిని వ్యతిరేకించు, ప్రభాకర్ చౌదరి గారి నుంచి నువ్వు వచ్చి ఇక్కడే ఉండాలని ఎప్పుడు జేసీ ఫ్యామిలీ కూడా ఏ రోజు నాకు చెప్పలే. ఆ విధంగా వారికి ఉన్నటువంటి వైరుధ్యం వారు చూసుకున్నారే తప్ప మాలాంటి వారిని దాంట్లోకి ఇన్వాల్వ్ చేయలేదు. కాబట్టే మాకెక్కడా కూడా అట్లాంటి ఇది రాలేదు. ఓకే మీరు ప్రస్తుతం అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉంటున్నారు, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. అసలు టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ ఏంటి? నేను ప్రస్తుతం అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నాకు అవకాశం ఉంది. ఇది ఇంకా 2 years ఉంది, ఇంకా 2.5 years ఉంది. సో అంతలోపు మా అధినాయకుడు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుతం మా ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ నేను సమర్థుడని తలంచి, లేదా ఏదైనా ఒక ఉన్నతమైన అవకాశాన్ని ఇవ్వగలిగితే ఆ ఉన్నతమైనటువంటి అవకాశాన్ని కూడా అనంతపురం ప్రజల కోసం, ఈ సమాజం బాగు కోసమే నేను ఉపయోగించుకుంటా. దాన్ని నాకు ప్రత్యేకంగా మరియు పార్టీకి, మా నాయకులకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరిస్తా. ఈరోజు అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయినా, రేపొద్దున వారు ఏదైనా పదవి ఇచ్చినా, లేదా రేపొద్దున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ పోటీల్లో నేను పాల్గొని నాకు అవకాశం దక్కినా, నేను మాత్రం సమాజం కోసం, ఈ అనంతపురం పట్టణాన్ని అభివృద్ధి చేసే కోసం నా శాయశక్తుల
నాకు అనేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి నా మైండ్లో. అనంతపురంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? చేయడానికి 100 అవకాశాలు ఉన్నాయి. అనంతపురంలో ఒక పాటి వర్షం వస్తానే మొత్తం చాలా ప్రాంతాలు నిండిపోతున్నాయి. మరి దీనికి ఎక్కడ లోపం ఉంది? దానికి కార్యాచరణ, ఒక ప్రణాళిక నా మైండ్లో ఉంది. అదేవిధంగా అనంతపురం పట్టణంలో ఎన్నో దీర్ఘకాలికంగా పరిష్కరించలేనటువంటి అనేక రోడ్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి ఏ విధంగా పరిష్కరించాలో నాకు తెలుసు. అదేవిధంగా మెట్రో నగరాలకు తీసిపోని విధంగా ఈ అనంతపురాన్ని మార్చడానికి నాకు ఇదంతా ఎమ్మెల్యే అయితేనే సాధ్యమవుతుంది కదా. నాకొక్క అవకాశం వస్తే, ఏది ఎమ్మెల్యేగానా, అది ఏ అవకాశమైనా ఒక మంచి చేయగలిగే అనంతపురం పట్టణానికి ఉపయోగపడే అవకాశం వస్తే మాత్రం భావితరాలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా నేను కక్షాలు, కార్పణ్యాలు లేదా రాజకీయాలకు తీసుకుపోకుండా ప్రజల్ని అందరినీ కలుపుకొని అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోవడానికి నాకు ఒక ప్రణాళిక చేసుకున్నా. ఎందుకంటే యువ నాయకుడు మీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే తన టీంని మొత్తం రెడీ చేసుకుంటున్నాడు భవిష్యత్తు కోసం. అది ఇక అతను అసలైన టార్గెట్ ఏదో ఆ టార్గెట్ కోసం తన టీం ఉంది అంటున్నారు. అసలు ఆ టీంలో మీరు ఉండబోతున్నారా? మా యువ నాయకుడు లోకేష్ గారికి అద్భుతమైనటువంటి వ్యూహరచన ఉంది. సామాన్యమైనటువంటి కార్యకర్తతో సైతం గౌరవించి వారి యొక్క అభిప్రాయాల్ని తెలుసుకునే ఒక మంచి గుణం ఉంది లోకేష్ గారికి. ఎక్కడా కూడా తాను ఒక ముఖ్యమంత్రి యొక్క కుమారుడినని, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవణ్ణని అట్లాంటి భావన లేనటువంటి వ్యక్తి. సాదాసీదా ఒక సామాన్యుడి వలె ప్రతి చిన్న కార్యకర్తను సైతం మాట్లాడగించగలిగే ఒక సామర్థ్యం ఉన్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ మాకు దొరకడం నిజంగా అభినందనీయం. ఆయన యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, కార్యకర్తలకు ఏం చేయాలా, ఈ ప్రభుత్వం కంటిన్యూస్గా ఒక 20-30 సంవత్సరాలు ఉండాలా అంటే ఎటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా, ప్రజలకు ఉచిత మాటలు చెప్పకూడదు, ఉచితంగమైనటువంటి మాటలు చెప్పి నెరవేర్చలేనటువంటి మాటలు చెప్పకూడదు అనేది ఆయన యొక్క ఆలోచన. మరి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి లోకేష్ గారి కింద మేము పనిచేస్తుండడం నిజంగా మాకు గర్వకారణం. ఆ లోకేష్ టీంలో మాకు కూడా భాగం దొరకడం అనేది, ఆయన యొక్క టీంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే ఒక గ్రూప్లో మాకు కూడా అవకాశం లభించడం అనేది ఒక వరమని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. భవిష్యత్తు తారాయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ గారు. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలా, ఈ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని కూడా మేమంతా కూడా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్. మురళి అర్బన్ బ్యాంక్ చైర్మన్ మరింత ఎదగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రసూల్ గారు. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం నిజంగా మర్చిపోలేంది. యూటీవీ చూస్తున్నటువంటి వారికి, ఈ యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా తరపున, మా అర్బన్ బ్యాంక్ తరపున, మా తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.